సబ్జెక్ట్ ఏంటి? ఈ ఫ్యాన్ ఆఫ్ చేయాలి ప్లీజ్. మనం నేర్చుకునే సబ్జెక్ట్ తెలుసు కదా, కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ పేరు కృప అనేది. కృప అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా నా దగ్గర రండి, ఇంకా బయటికి అక్కడిక్కడ చూడకుండా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. దేవుడు మీతో మాట్లాడే దినం ఇది. సో కృప గురించి నేను నేర్చుకుంటా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మీకు నాకు. ఓకే, మరి మీరు బైబిల్లో చూసినట్లయితే కృపలో మెయిన్ సబ్జెక్ట్ మంది కృప. అయితే దాంట్లో మళ్ళీ ఆల్రెడీ మనము 2 భాగాలు చూసుకున్నాం, 3వ భాగంలో ఉన్నాం. సేవ్డ్ బై గ్రేస్, కీపింగ్ బై గ్రేస్, లివింగ్ బై గ్రేస్. సేవ్డ్ బై గ్రేస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం కృప ద్వారానే కాపాడబడి ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. రెండవది కృప ద్వారానే కాపాడబడతా ఉన్నాం. ఇప్పుడు రక్షించబడ్డాం, కాపాడబడుతున్నాం. మూడవది ఏం నేర్చుకుంటాం ఇప్పుడు? కృప ద్వారానే జీవించాలి పిల్లలు. కృప చేతనే మనము ప్రతి క్షణం జీవించాలి ఈ సృష్టిలో, ఈ భూమి మీద. ఓకే, ఆ విషయాన్ని నేర్చుకుంటాం. దాంట్లో 2-3 వారాల నుంచి దాంట్లో ఇంకోటి నేర్చుకుంటా ఉన్నాం సబ్సెక్షన్ లో. ఏంటది? కృపలో ఎదగడం పిల్లరా, గ్రోయింగ్ ఇన్ గ్రేస్. కృపతో జీవించాలా మనం ప్రతి క్షణం. అయితే కృపలో ఎదగాలి కూడా మనం. ఓకే, బైబిల్ అందుకే అంటుంది కృప వెంబడి కృప ఇచ్చే దేవుడు. ఇంగ్లీష్ లో చూస్తే గాడ్ గివ్స్ అస్ మోర్ గ్రేస్, మచ్ గ్రేస్, గ్రేట్ గ్రేస్. ఓకే, సో ఇది మనం నేర్చుకుంటాను సార్. మీకు తెలిసిన ఇక్కడికి వచ్చాము ఏం వింటున్నామని. ఓకే, అందుకని నేను చెప్తున్నా కృపలో ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనమంతా కృపని పొందుకుని ఉన్న వారం పిల్లరా. కృపలో ఎంత ఎదిగితే ఏమేం జరుగుతుందో కృపలో ఎదగడం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. స్క్రీన్ లో నాకు ఆ వాక్యం రాలేనా, 33:14. ఓకే, చూడండి ఇక్కడ ఈ వాక్యంలో నిన్న వారం ఇక్కడ ఇటు వరకు చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. యెషయా గ్రంథం నిర్గమకాండం 33:14. అందుకు ఆయన, చదువు, ఎవరిని చదివేసిన అంతలో. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఈ కాంటెక్స్ట్ చూస్తే మీరు ఎప్పుడు ఈ మాట దేవుడు మోషేతో చెప్పాడంటే, ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు తీసుకెళ్తున్న సమయం పిల్లరా. ఇది తీసుకెళ్తున్నప్పుడు ఈ యొక్క జనాభా, ఈ యొక్క ఇజ్రాయేల్ జనాభా ప్రజలు ఎట్లా వాళ్ళంటే చాలా మొండోళ్ళు పిల్లరా. ఎందుకు మొండిగా తయారయ్యారంటే 400 సంవత్సరాలు దాదాపు దాసత్వంలో ఉన్నారు వీళ్ళు. సో అందుకనే వీళ్ళకు ఆ యొక్క మొండితనము, ఆ యొక్క సనిగే అలవాటు, ఆ యొక్క విగ్రహారాధన పోలేదు. ఓకే, సో అందుకనే సరే మోషే తీసుకెళ్తున్నాడు వీళ్ళకి వాగ్దాన దేశంలో. సో వీళ్ళు చేసే పనులను చూసి దేవుడు అన్నాడు, మోషే నువ్వు తీసుకెళ్ళి వీళ్ళని వాగ్దాన దేశానికి, ఎందుకంటే నేను మాట ఇచ్చాను, నా దూతను నీతో పంపిస్తా, నేను మాత్రం నీతో రాను అన్నాడు. నేను మాత్రం ఈ ప్రజలతో రాను, నేను వస్తే ఏం చేస్తాను, వీళ్ళు చంపే నాశనం చేయబడతారన్నాడు దేవుడు అని. ఆ మాట కాంటెక్స్ట్ లో ఈ వాక్యం చెప్పడం జరిగింది. ఓకే, సరే ఈ విషయాలు జరిగేటప్పుడు నేను రాను, నువ్వు వెళ్ళు, నువ్వు వీళ్ళని తీసుకో, నా దూతను పంపిస్తాను కానీ నేను రానున్నప్పుడు మోషే అన్న మాట ఏంటంటే 12వ వాక్యంలో మోషే అంటాడు, నువ్వు అంటివి కదా నీ దృష్టిలో 13 పెట్టినా 12 మోషే అంటాడు, నీవు అంటివి కదా నాతో, నేను నీ దృష్టిలో కటాక్షము కలిగి ఉన్నానని. అంటే నీ దృష్టిలో నాకు కృప. నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఇది గుర్తు పెట్టుకోవాలి పదాలు. పాత నిబంధన గ్రంథంలో దయ అన్న, కటాక్షం అన్న, కృత నిబంధన గ్రంథంలో కృప అన్న 3 ఒకటే. ఇంగ్లీష్ లో గ్రేస్, ఫేవర్ అంటారు. తెలుగులో కటాక్షం అని రాయబడింది, కొన్ని చోట్ల కృప అని రాయబడింది. కృత నిబంధన గ్రంథంలో దయ అని కూడా 3 పదాలు వాడడం జరిగాయి. సో మోషే అంటాడు, నువ్వు అంటివి కదా నీ దృష్టిలో నాకు నేను కటాక్షం పొంది ఉన్నానని, మళ్ళా నువ్వు అంటానో రానని అన్నప్పుడు ఈ 12-13 వాక్యాల్లో మోషే చెప్పినప్పుడు దేవుడు 14వ వాక్యంలో అంటాడు, నా సన్నిధి నీతో తోడుగా వచ్చును.
మై ప్రెజెన్స్ విల్ గో విత్ యు అంటే నేను నీతో వస్తాను, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఏం నేర్చుకుంటానా మనం? నిన్న వారం చెప్పాను నేను. ఎవరి మీద దేవుని కటాక్షం ఉందో, దేవుని కృప ఉందో, వారితో దేవుని యొక్క ప్రెజెన్స్ నడుస్తుంది, సన్నిధి నడుస్తుంది. అందుకే కృపని మనము సన్నిధి అని కూడా పిలిచచ్చు, ప్రెజెన్స్ అని కూడా పిలిచచ్చు. ప్లరా, ఈ సృష్టిలో ఏదన్నా నీకు నాకు కావాలి అనుకుంటే అది ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ఉంటే, ఆయన ప్రెజెన్స్ ఉంటే, ఆయన మనతో నడిస్తే ఈ సృష్టిలో మీరు నేను సాధించలేనిది ఏంది లేదు పిల్లరా. నేను చూపిస్తా ఈరోజు నీ జీవితం ఎట్లుంటుందో కృప నీతో నడిస్తే, కృప నీ మీద ఉంటే. ఉదాహరణకి 2-3 విషయాలు మీకు చెప్తాను నేను. ఉదాహరణకి దావీదు మీద దేవుని కటాక్షం ఉంది అని బైబిల్ చెప్తుంది. గొల్యాతు ముందర నిలబడినాడు దావీదు. గొల్యాతు వెడల్పు, ఎత్తు, పొడుగు అన్ని ఉన్న వ్యక్తి పిల్లరా. అంతేకాకుండా గొల్యాత్ అని మంచి ఆర్మీ సోల్జర్, చాలా ట్రైన్డ్ సోల్జర్ గొల్యాతు పిల్లరా. ఆయన చూసి ఇజ్రాయెల్ జనం 40 రోజులు భయపడుతున్నారు, రాజుతో సహా దాచిపెట్టుకున్నారు. దావీదు మీద కృప ఉండడం వలన, కటాక్షం ఉండడం వలన దావీదు ఏమంటాడు తెలుసా? గొల్యాతుని చూసి, నీ తల తెగనరికి ఈరోజు నీ మాంసాన్ని పక్షులకేస్తానంటాడు. అరే దావీదు, నీ దగ్గర ఏం లేదే, కేవలం అది ఒడిసే ఒకటి పట్టుకొని అంత పెద్ద వ్యక్తిని కొట్టేకపోతున్నాం అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? అక్కడ దేవుని కటాక్షం నా మీద ఉంది. అక్కడ అంటాడు దావీదు, ఈ సున్నతి లేని వ్యక్తిని నేను ఈ సున్నతి లేని వ్యక్తి, దేవుని నిబంధనలో ఉన్న వ్యక్తిని, సున్నతి లేని ఈ వ్యక్తి నన్ను ఏం చేసుకోగలడు అంటాడు. కటాక్షం గురించి నేర్చుకుంటాను, కృప గురించి నేర్చుకుంటాను. కృప మన మీద ఉంటే ఏం జరుగుతుంది? దావీదు మీద కృప ఉంది కాబట్టి దావీదు ఆ క్షణంలో మనం బైబిల్లో చదువుతాము, చిన్న రాయి విసరడం వలన నాకు మెడికల్లీ మీరు చూస్తే రాయి కర్తలకి తగిలితే ఏమో, కర్తలు అంటారు దీన్ని, కనకర్తలు, దీన్ని తగిలితే ఏదో చచ్చిపోతారనేది విన్నాం. కానీ ఈడ తగిలితే అది కూడా ఎవరు? గొల్యాతు. పెద్ద గోడ ఉన్నట్లే అతను. అంత భయంకరమైన మనిషి చచ్చిపోయాడు, పగిలిపోయింది తల. కారణం ఏమో తెలుసా? ప్రెజెన్స్ పోయింది, దేవుని యొక్క ప్రెజెన్స్ ఆ రాతితో పోవడం వల్ల అందుకే పగిలిపోయింది తన తల. బైబిల్లో మీరు అనేక సందర్భాలు చూడండి. ఒక చోట 26వ అధ్యాయంలో ఇస్సాకు తన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే కరువు వచ్చింది, చాలా భయంకరమైన కరువు వచ్చింది రాబడింది. దేవుడు ఏమంటాడు తెలుసా ఇస్సాకుతో? ఇస్సాకు వెళ్ళకు, నా కటాక్షం నీ మీద ఉంది. నువ్వు నీ కటాక్షం ఉందంటే కరువు ఈడేం చేసేది, మేము తిండి తినేకుండా ఈడ కరువు ఉంది కాబట్టి దేవుడు అన్నాడు, నా కటాక్షము, నా సన్నిధి నీతో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే విత్తనం వేయి, ఈ ఎండిపోయిన భూమి మీద నీకు నేను 100 రెట్లు ఫలం ఇస్తాను. నువ్వు అవిచిత్రం పులరా. కటాక్షం ఏం చేసింది? కృప ఏం చేసింది? ఎండిపోయిన భూమిలో నుంచి 100 రెట్లు పంట వచ్చింది. రాజు భయపడిపోయాడు ఇస్సాకుని చూసి. రాజు బతిమలాడుకున్నాడయ్యా, నువ్వు ఇంత ధనికుడు, ఈ కరువులో నువ్వు ధనికుడు అయినావు. ఇంకా ముందుకెళ్తే మీరు యాకోబు జీవితం నిన్న వారం చూసుకున్నాం మనం. యాకోబు తండ్రిని మోసం చేసి, అన్నని మోసం చేసి పారిపోతా ఉంటాడు ఇంటిని నిడిచిపెట్టి. కేవలం ఒక కట్టె తీసుకొని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటాడు, యాకోబు, నా సన్నిధి నీతో ఉంది. నీ యొక్క పితరులకు అబ్రహాము ఇస్సాకును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నా సన్నిధి నీతో పోతా ఉంది. ఇదిగో నువ్వు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు. నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఆస్తి వదులుకున్నా, కేవలం కర్ర మాత్రం మిగిలింది. ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కావడంలా, ఏం జరుగుతుందో నా భవిష్యత్తులో అని. దేవుడు అంటాడు, నా కటాక్షము నీ మీద ఉంది, నా కృప నీ మీద ఉంది. నిన్ను గొప్ప ఆస్తిపరుడుగా చేసి తిరిగి నేను నీ పితరుల ఇంటికి నిన్ను తోడుకుని వస్తా. చూడు, మంచి మాట రాబడి. చదువుదాం ఈ వాక్యం. అన్ని పాపం చదువుకుంటూ పోతే మీకు 32వ అధ్యాయం 9-12. ఆదికాండం 32వ అధ్యాయం మా స్క్రీన్లో రావడంలా ఉందా? సారీ, 32:9-12 వరకు పెట్టండి, తొందర కానివ్వండి.
చదవండి, అంత లోపల ఎవరైనా చదవగలిగితే. అప్పుడు యాకోబు ఏమన్నాడు చూడండి, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులెదుకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఓకే, ఆ తర్వాత చూసి ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. గొప్ప ఆస్తితో దేవుడు అతన్ని తీసుకొచ్చాడు ప్యారు వాపస్. ఓకే, జస్ట్ మీకు గ్లిమ్స్ ఇచ్చాను నేను. ఇప్పుడు వచ్చే పెద్ద ప్రశ్న, సార్ బాగుంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మరి నా గురించి ఏమన్నా ఉందా బైబిల్లో? నీ గురించి ఉంది కాబట్టే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, నాకు నీతో చెప్పమని నాకు వాక్యం ఇవ్వడం జరిగింది. మీకు నాకున్న వాగ్దానం, ఐ మీన్ లైక్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఎంత ధైర్యం వస్తుందంటే, అందుకే ఐ బిలీవ్ దిస్ సిటీ విల్ బి ఇన్ మై హ్యాండ్స్ ఇన్ జీసస్ ద క్రైస్ట్ నేమ్. ఈ పట్టణాన్ని మనం ఏ సంఘం జయించబోతుంది పిల్లరా. ఈ పట్టణం అంతా యేసు రాజ్యంలో మనం తేబోతున్నాం. విశ్వాసంతో శివాజీ చెప్పినట్లుగా విశ్వాసం మాటలు మాట్లాడి చచ్చిపోయిన పర్లేదు జరుపుకోకుండా, కానీ విశ్వాసం మాటలు మాట్లాడే బతుకుతాం మనం. అదే ప్రియ చెప్పింది కదా, విశ్వసించితిమి గనుక మాట్లాడుతుమే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మాట్లాడాలి పిల్లరా. ఈరోజు చూపిస్తాను మీకు ఏం మాట్లాడాలో. చూడండి ఏం రాబడింది ఇక్కడ, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను కదా అని 16లో అంటాడు. ఏ మనిషి నీ ఎదుట నిలువ నేరడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదుకి ఏ వాగ్దానం చేశాడో దేవుడు, అదే వాగ్దానం మీ మీద నా మీద నిలబడి ఉంది పిల్లరా. వారికంటే శ్రేష్టమైన వాగ్దానం మీకు నాకు ఇవ్వబడి ఉండేది. ఎందుసా, నిన్ను ఎంత మాత్రమును, హలో ఇజ్రాయెల్ జనాంగంతో దేవుడు అని ఉండొచ్చు, నేను రాన్పో వీళ్ళతో నువ్వు ఇంకా ఎన్నడే కానీ ఆ మాట అన్నాడు దేవుడు, ముఖ్యంగా నా విషయంలో. అర్థమైందా? హలో, నిన్ను ఏ మాత్రమును, చూసారా పదము, ఏ మాత్రమును వీడు అని నేను చెప్పినా, నువ్వు ఏం చేసినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను పట్టుకున్నాడు ఆయన, నువ్వు ఆయన బిడ్డవి. ఓకే, ఈ యొక్క వాగ్దానం గురించి మనం నిన్న వారం చేస్తాడు, ఇంకా ముందుకు వెళ్దాం. యాక్చువల్లీ ఈ వాగ్దానము స్ట్రైట్ గా ఎవరితో చెప్పాడు దేవుడు? నిన్న వారం చూసుకున్నాం, సేమ్ వర్డింగ్. అరే ఈ వాగ్దానము చెప్పాను కదా అంటున్నాడు పౌలు కదా, నిన్ను ఏమాత్రము నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పాడు? మీరు నిన్న వారమే కదరా నాయన ఏనేది. ఎవరు చెప్పాడు? యెహోషువతో చేసిన వాగ్దానం ఇదే. ఓకే, యేసుప్రభు మళ్ళా చెప్పాడు, అదే మనకే ఈ వాగ్దానం. యేసుప్రభు చెప్పాడు మిమ్మల్ని, యెహోషువతో ఈ వాగ్దానం చేయడం జరిగింది కదా. యెహోషువ 1వ అధ్యాయం 5వ వాక్యంలో ముందు చూడండి ఆయన. ఓకే, జాగ్రత్త వినండి. ఎప్పుడు ఈ వాక్యం చెప్పాడు దేవుడు యెహోషువతో? నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడైన నీకును తోడై ఉండదును. ఎప్పుడు ఏ సందర్భం మీకు తెలుసు కదా, జాగ్రత్తగా వినండి. మోషే చనిపోయాడు. మోషే సామర్థ్యమైన వ్యక్తి, బలమైన వ్యక్తి పిల్లారా. అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు చేసిన వ్యక్తి. ఎర్ర సముద్రం 2 భాగాలు చేశారు. ఇవన్నీ మోషే ద్వారా జరిగాయి. జాగ్రత్త అర్థం చేసుకోండి, ఎందుకంటే సేమ్ మాట, అదే పదాలు మీ కొరకు నా కొరకు దేవుడు చెప్పడం జరిగింది పిల్లారా. ఈ యొక్క సందర్భంలో యెహోషువ చాలా భయపడిన సమయం పిల్లరా. నాకు తెలిసి యొక్క ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసి ఆ యొక్క వాక్యాల్లో, 4-5 వాక్యాల్లో 4-5 సార్లు దేవుడు అంటాడు భయపడకు భయపడకు అంత భయపడిపోయాడు యెహోషువ. చాలా భయము. ఎందుకంటే వీళ్ళు చూసి చాలా కఠోరమైన మనుషులు. ఎవరు? ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగము. మోషేనే లెక్క చేసేవాళ్ళు కాదు. అంత సామర్థ్యమైన వ్యక్తినే. వీళ్ళు నా మాట వింటారా? దేవుడు ఏమంటున్నాడు, వీళ్ళని వాగ్దాన దేశంలో తీసుకెళ్లాలా. రెండవది అతి ముఖ్యమైనది, జాగ్రత్త వినండి. యెహోషువ ఎదుట ఎవరు నిలబడుకున్నారు? ఎరికో గోడలు నిలబడుకొని ఉన్నాయి, రాజు నిలబడుకొని ఉన్నారు, కత్తి తీసుకొని, సైన్యం నిలబడుకొని ఉంది. గుర్రాలు, రథాలు, సీన్ ఎట్లుందంటే నిజంగా భయపడాల్సిందే. యెహోషువ భయపడిపోతున్నాడు. యెహోషువ దేవుడు అన్నాడు,
యెహోషువ నిన్ను ఏమన్నా నీ బ్రతుకు దినము అనేటను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవక లేక ఉండును. మొబైల్ ఆఫ్ చేయండి దయతో. నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును తోడై ఉండేదను. లేరా, ఎంత పవర్ఫుల్ వాగ్దానం అంటే, నేను దీంట్లోకి వస్తాను. నేను నిన్ను విడువను ఎడబాయను. బైబిల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దాదాపు 7,000 వాగ్దానాలు ఉన్నాయి. టాపెస్ట్ అండ్ నంబర్ 1 వాగ్దానం ఏదో తెలుసా? బైబిల్ స్కాలర్స్ ప్రకారం అట్లా కూడా ఈ వాగ్దానం. ఎందుకంటే ఈ వాగ్దానము అన్నిటినీ కవర్ చేస్తుంది పిల్లరా. ఆయన సన్నిధి మనతో ఉందనుకోండి, అందుకే కింద ఉన్నాడు, ఏ మనిషి నీ ఎదుట, చాలా పవర్ఫుల్ వాగ్దానం పిల్లరా ఇది. ఈ రోజు కూడా నీ ఎదుట, నా ఎదుట నాకు నీకు చెడు చేయాలనో నష్టపరచాలనో, ఏ మనిషి నిలవలేరు. ఇది చాలా పవర్ఫుల్ వాగ్దానం పిల్లరా. దీంట్లో అన్ని కవరే ఉన్నాయి. ఆయన మనల్ని విడువనప్పుడు మనం ఆరోగ్యంలో ఉంటాం, ఆస్తిలో ఉంటాం, విజయంలో ఉంటాం, భయము లేని జీవితం పిల్లరా. అంత బలమైన వాగ్దానం ఇదే. అందుకే దీన్ని టాపెస్ట్ ప్రామిస్ అని చెప్తారు. మొత్తం బైబిల్లో కల్లా నంబర్ 1 వాగ్దానం దేవుంది ఈ వాగ్దానం. ఈ వాగ్దానం బట్టి నేను అనుక్షణం ఆనందించవచ్చు పిల్లరా. నా గుండెల్లో ఎప్పుడు కూడా ఉత్సాహంగా, ఆనందంగా, జాయ్ఫుల్లీ ఉండే వాగ్దానం ఇదే. ఎందుకంటే దేవుడు నాకు చెప్తాడు, ఏ మనిషి నీ ఎదుట నిలవనేరంటే, అది ప్రధానమంత్రి కావచ్చు, చిన్న వ్యక్తి కావచ్చు, ఎడల్పు వ్యక్తి కావచ్చు, గొల్లియాత్ ఎంత కర్కోటకుడైనా, ఎంత క్రూరుడైనా, ఎంత చెడ్డోడైనా, ఎవ్వడు కూడా, నిజం ఇదే. నేను మీకు చూపిస్తాను ఎలా అనుభవించాలో ఈ వాగ్దానం ఈరోజు రానున్న దినాల్లో కూడా, ఆదివారాల్లో. అంత పవర్ఫుల్ వాగ్దానం ప్లాన్. ఎప్పుడైనాండి, కానీ ఇంత గ్యారంటీ ఇచ్చే దేవుడు ఇది నీ జీవితంలో నెరవేర్చలేడు, నువ్వు ఆయనకి సహకరించకుంటే. అందుకే యెహోషువతో దేవుడు అన్నాడు, ఏ మనిషి ముందర చూస్తున్నా మనుషులు ఎరికో సైన్యాన్ని, ఎరికో దేశాన్ని, వెనకలు చూస్తాను ఈ జనం. అంతేకాదు, మీకు నాకైతే ఆయన కూడా అదే అన్నాడు, ఈ భూమి మీద ఊపిరి తీసుకునే ఏ మనిషి నీ ఎదుట నిలవని నేను. కానీ నువ్వు ఒక పని చేయాలా. 8వ వాక్యంలో చెప్పాడు ఏం చేయాలో. ఏం చెప్పాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్ని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త. ఇది ఇక్కడి నుంచి వినండి. ఇంగ్లీష్లో చాలా ప్రాపర్గా తీసుకురావడం, తెలుగులో ట్రాన్స్లేషన్లో దాన్ని పెట్టలేను. దాన్ని దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఈనండి ఇప్పుడు జాగ్రత్తగా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఫస్ట్, ఎన్నడే కానీ నిన్ను విడుబడు ఎడబాయడు. నువ్వు పడుకోనున్నా, నువ్వు మేల్కొనున్నా, కూర్చున్నా, లేచినా, నీ ఊపిరి నిన్ను విడిచి వెళ్తుందేమో కానీ దేవుడు నిన్ను విడవడు. ఓకే, అంతేకాదు, ఏ మనిషి అంటే ఏ రోగం, ఏ బెదిరికం, ఏ బిజినెస్ ఫెయిల్, ఏది సృష్టిలో నీ ముందు నిలవలేడు దేవుడు. ఎక్కడికి పోయినా విజయం నీదే. అంటే దేవుడు అంటాడు, నేను గ్యారంటీ ఇస్తాను, కానీ నీ నుంచి నీ భాగం నాకు కావాలా. అది ఏంటంటే, నువ్వు నా వాగ్దానాన్ని, నా మాటలను దివారాత్రులు ధ్యానించాలా. దేవుడు అంటే నా భాగం నేను చేస్తా, కానీ నీ భాగం నువ్వు చేయాలా. మన ఇద్దరు కలిస్తేనే నేను నీకు వాగ్దానం చేసినది నెరవేర్చబడుతుంది. జాగ్రత్తగా వినబడారా. ఏ మనిషి నిలవనేను, కానీ నువ్వు నీ నోట్లో నా వాక్యాన్ని ధ్యానించాలా. దేవుడు అంటాడు, నా కృప, నా సన్నిధి నీతో నిరంతరం నడుస్తూ ఉంది, కానీ నా కృపకి నీ విశ్వాసము జత పరిస్తేనే పని జరిగేది.
మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాయి, సిరీస్ లో మనం నేర్చుకుంటానే ఉన్నాం. కృప విశ్వాసం లేకుండా మనం అనుభవించలేము. కృప దేవుని భాగం. నేను వింటాను కదా, కృప దేవుని భాగం, విశ్వాసం నీ భాగం. గాడ్స్ పార్ట్ ఈస్ గ్రేస్, ఫెయిత్ పార్ట్ ఈస్ అవర్స్. నువ్వు నేను కృపలో ఆయన కృపని విశ్వాసం ద్వారా తీసుకోకుంటే కృప వ్యర్థమైపోతుంది మా. అందుకే ఈ రోజు వరకు నువ్వు సాధించాల్సింది సాధించలేదు. దేవుడు కాదు సమస్య. మా ముందర చూడాలి, నేను అక్కడిక్కడ చూడకండి, మొబైల్స్ ఆఫ్ చేసి పెట్టుకోనండి. కొంచెం సేపు నుండి కూల్ అయిపోతుంది. ఒకవేళ డోర్ ఎలా కూల్ కావాలంటే ఎలకి డోర్ వేస్తే నాకు డోర్ వేస్తే మేలేము బ్రదర్, వేస్తే మేలు, వేడిగాలు వస్తుంది లోపలికి, చల్లది ఎఫెక్ట్ కాదు. ఎనీహౌ కొద్దిగా బంద్ చేయండి మా బ్రదర్. ముందర చూడండి. ఓకే, ఐ డోంట్ నో, ఫ్యాన్ పోకుండా ఉంటే బాగుండదు కరెంట్. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే, ఏసీ ఫ్యాన్ వేస్తే వేడి అవుతుంది అంటారు. ఒకవేళ మధ్యలో మీకు అనిపించింది అనుకో లేదు తెరసాలంటే ఓకే తెరసాను, నాకు కూడా అంత ఐడియా లేదు దీని మీద. ముందు చూడండి ప్లాన్. బైబిల్ ఉంటుంది, దేవుడు ఎప్పుడు మనతో చెప్పడు. నువ్వు ఊరికే కూర్చొని నువ్వు చిప్స్ తినుకుంటా, పొటాటో చిప్స్ తినుకుంటా, లేకుంటే లైక్ వడలు తినుకుంటా, మసాలా వడలు తినుకుంటా, టీవీ ముందర చూసుకుంటా ఊరికే కూర్చో అంతా నేను చేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పడా మాట. దేవుడు ఎప్పటికీ మీకు నాకు ఏమంటాడు తెలుసా, నా కృప నీతో ఉంది, కానీ నీ విశ్వాసం నాకు కావాలి. ఏంటి ఆ విశ్వాసము, ఏంటి నీ నా భాగం అంటే దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడం. ముందర చూడాలా, ఏంటి మెడిటేట్ చేయడం అంటే, ధ్యానించడం అంటే ఏంటి? ధ్యానించడం అంటే యాక్చువల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు నేను నోటితో ఆవు గడ్డి మేస్తుంది చూసారా, దాన్ని మెడిటేషన్ అంటాము. ముందర చూడండి, మనం వాక్యం చెప్పడం కూడా మెడిటేషనే, పాటలు పాడడం కూడా మెడిటేషన్లోకి వస్తుంది. కానీ మెయిన్ కోర్ వచ్చి, మెయిన్ పాయింట్ వచ్చి, నువ్వు నెమరేయాల వాక్యాన్ని అనుక్షణం చెప్తా ఉన్నది. ఇది నువ్వు చేస్తే, నువ్వు మెడిటేట్ చేస్తే, నీ ఎదుట ఏ రోగము నేను నిలబడినేను, నీ ఎదుట ఏ శత్రువు నేను రానేను. ఈజీ పార్టే, కష్టం దేవుడు ఈడు మనకి. కష్టం అంతా ఆయన తీసుకున్నాడు ఎండలో సిలువ మీద. సో ఈజీ పార్ట్ మీకు నాకు ఇచ్చావు. అందుకే నమ్మం మనము. గుండు గీకించుకో నెలకోసారంటే నమ్ముతాం మనము, అప్పుడు నీకు దీవిస్తానంటే నమ్ముతాము. బట్టలు ఇప్పేసేసేసి దొరులు కింద, లేకుంటే ఇది కలర్ వేసుకో, ఈ కలర్ వేసుకో, పొద్దున్నే అర్ధరాత్రి 2 గంటలకు లేసి ఒకటి కాలు మీద నిలబడుకో, ఇట్లాంటి డ్రామాలు గిన చెప్పింటే మనం నమ్ముతామా లేదా? అందరూ ఆటి నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ నమ్ముతాం మనం. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అనుకో, కుటుంబ పార్టీ వైట్, ప్యూర్ వైట్ అంతా తొడుక్కొని శుక్రవారం 7 శుక్రవారాల్లో వచ్చి గిర్ర తిరుగుతాను లేడా చర్చిలో 7 weeks వైట్ డ్రెస్ అందరూ. అంటే ఎంత నచ్చుతుందంటే మనకి, ఇదే కదా కావాలా, ఏదో చేసేసాడు దేవుడని. ఇది మతం కాదు అట్లాంటివన్నీ చేసేదానికి, ఇది దేవునితో కలిసి జీవించే జీవితం కాబట్టి అన్ని ఆయన చేశాడు. మనం చేయాల్సిన చాలా ఈజీ పార్ట్, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, ఆయన కృప మీద. ఓకే, ఏంటి మెడిటేషన్ అంటే? ఇక వీడియో చూపిస్తాను, నేను మీకు అర్థమవుతుందో కాదు అని చెప్పిన 3 వీడియోస్ ఆన్ చేసి చూపిన. ఇది మెడిటేషన్ అంటే. లోకంలో మెడిటేషన్ కాదు. ముందు చూడండి, లోకంలో కళ్ళు మూసుకొని కూర్చోవడము అది కాదు. బైబిల్ ఎప్పటికీ దానిగా చెప్పేది. బైబిల్ యొక్క మెడిటేషన్ ఏంటంటే, దేవుని వాగ్దానాల్ని నువ్వు చెప్పడం. ఓకే, పెట్టి చూపించిన సౌండ్ అవసరం లేదు, ఇది పెద్దగా వేయాల, మీరు పెద్దగా చేయాల దాన్ని. ఫోన్లే వచ్చి నీకు ఇప్పుడు కాదు, నిన్ననే చూసుకోవచ్చు. అది చూడనా, ఏం మళ్ళా స్టార్ట్ చేయనేనా? చూడ బాగా చూస్తాను. ఇంకా మళ్ళా ఇంకో వేరే ఎద్దు చూపి, వేరే ఆవో ఎద్దు చూపి. అది ఇంకోసారి ఇంకా మనిషి
ఇంకో ఎద్దు ఉందమ్మా, ఇంకో ఆవో ఎద్దు చూడు. నేను చాలా కష్టపడి డౌన్లోడ్ చేశాను ఇది. అది అబ్రహాం మీద అర్థమైందా? మీరంతే గడ్డి దీంట్లోనే తిరుగుతుంటారు. చూస్తున్నారు ఎవడన్నా కదా? ఇది మెడిటేషన్ అంటే. నువ్వు వాక్యాన్ని చేసుకుని ఉంటావే, ఇది నిజం బిడ్డ. బైబిల్లో టాపెస్ట్ వాగ్దానం, ఏ మనిషిని ఎదుట నిలబడి అంటే ఏ దయ్యం నిలబడి నీ ఎదుట అనుకో, నీ సన్నిధి నాతో ఉంది తండ్రి, అన్న క్షణం నీ సన్నిధి నాతో నడుస్తోంది, నేను నీతో నిండి ఉన్నాను స్వామి, నాకు విరోధంగా ఈ సృష్టిలో ఏది జయం పొందలేదు స్వామి. నువ్వు తిన్న దెబ్బ చిన్న శరీరం నిండా ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వు ధనికుడుగా నన్ను చేసావు తండ్రి, దరిద్రమే లేకుండా చేసావు. వేల వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో, ఓకే జాగ్రత్త. మెడిటేషన్ గురించి కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. చూడు, కీర్తనకారుడు ఏమంటాడు, ఏం జరుగుతుంది మెడిటేషన్ చేస్తే? నాతో పాటు కీర్తన గ్రంథం 77 తొందర తీసుకుని రాసుకోండి. మెడిటేషన్ గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. 77:12 తొందర చదువునైనా ఫాస్ట్ గా పెట్టాలి. ఓకే, నీ కార్యమంతా ఇంగ్లీష్ చాలా బాగా, తెలుగులో మళ్ళీ మేము చదువుతున్నాం మీకు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించడం అంటే మెడిటేషన్ ద్వారా చెప్పడం. కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, జాగ్రత్త. కళ్ళు మూసుకుని కూర్చొని మెడిటేషన్ అన్నా పోతుంది, ఎందో లోపలికే పోకూడదు. పొరపాటున దానిలో పోతుందండి. నీ నోట్తో నువ్వు మాట్లాడేదే, కూర్చున్నా, లేచినా, నడుస్తానా, పండుకున్నా, ఎప్పుడైనా సరే. ఓకే, ఆ తర్వాత చూడండి కొన్ని వాక్యాలు. ఆ తర్వాత 143:55 అనుకుంటాం మనం. 55 143 55 చెప్పు చూడండి. 143 కీర్తన 55 లేదా? ఓకే, ఒక్క నిమిషం ఉండు. 5 సారీ 55 కదా, 5. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతి పనులను యోచించున్నాను, ధ్యానించున్నాను అంటాం. అంటే ఎప్పటికీ ఊరికి థింక్ చేయకూడదు. ముందు చూడైనా, మెడిటేషన్ ఈజ్ నాట్ థింకింగ్, మెడిటేషన్ ఈజ్ స్పీకింగ్. కూర్చొని దేవుడు ఆలోచించద్దు. ఏసే తిన్న దెబ్బలు తిన్న నాకు స్వస్థత బైబిల్లో రాయబడింది. ఏమీ జరగదు నీ జీవితంలో, పలకాలను. అర్థమవుతుందా? నువ్వు యోచించు, బట్ యు హ్యావ్ టు స్పీక్ దట్. ఎప్పుడెప్పుడు చేయాలి అది? చూడండి, ఎప్పుడెప్పుడు చేసేవాడు కీర్తనకారుడు. 63:4-6 63 కీర్తన 4-6 ఫటాఫట్ పెట్టాలి నేను. 63:6 చూడండి ఏం రాయబడిందో. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని, ఎప్పుడంట? రాత్రి జామున, అంటే నైట్. ఎప్పుడు ధ్యానించేవాడు కీర్తనకారుడు? రాత్రి పూట ధ్యానించేవాడు. అది మీద నిద్ర రాకుండా ఏం చేస్తారు? లేదంటే అట్లా ఇట్లా పొరుగుతా. నేను చెప్తున్నా పిల్లరా, ఏ మనిషి ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చెప్పడం మొదలు పెడతాడో, ఈ సృష్టిలో ఇంకా సృష్టింపల్లి అట్లా దయ్యమే నేను ఇబ్బంది పెట్టే దయ్యము. నీ అసలు లేవు మరి నీకు సమస్యలు. ఎట్లా చెప్పాలో ఏమో నీకే. నువ్వు ఏ రోజు యేసయ్య నా ప్రభు అన్నావో, ఫినిష్ నీ జీవితం. ఆ రోజు నుంచి నువ్వు ఐశ్వర్యం, ఆశీర్వాదం, ఆరోగ్యం ప్రతిదీ నీ పేరు మీద రాయబడింది. పెద్ద అబద్ధం ఇది. నీకు ఏదైనా ఇంకా ఉంది, నీ మీద శాపం ఉందంటే నువ్వు చేయకుండా ఉండాలనేది ఇదే. అందుకే నీ జీవితం కష్టాల్లో ఉండేది, నువ్వు అర్థం కావడం లేదు దేవుడు నీకు. అందుకే దేవుడు చాలా ఈజీ పార్ట్ ఇచ్చాడు. రాత్రి అంతా చేసేవాడంట ఆయన. రాత్రి జాములో నిన్ను ధ్యానించదు. ఆ తర్వాత నెక్స్ట్ వాక్యము 119:97 నీకు చూపిస్తానా ఎందుకు కీర్తనకారుడు దావీదు ఎందుకు హృదయానుసారుడైనాడు, ఎందుకు ఒక పేడ తీసుకునే వ్యక్తి ప్రపంచానికి దీవెనిగా మారాడు, ఎందుకు దేవుడు తన వంశాన్ని ఎన్నుకున్నాడు పుట్టేదానికి. దావీదు యొక్క వంశంలో యేసుప్రభు పుట్టాడు. కారణం చూడండి, ఆ వ్యక్తి ఇదే ఆయన దావీదు చేసింది. అదే చిన్న పిల్లోడు. ఇప్పుడు చూసాం గొల్లియాతు రాయిసిడితే చచ్చిపోయినాడు. ఎవరు? గొల్లియాతు. ఎవరు రాయిసిడితే? దావీదు రాయిసిడితే పిల్లలు. కారణము ధ్యానించేవాడు. కృప ఉంది, కృపని పని చేసినిచ్చేవాడు. ఎప్పుడంట? నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్న దినమెల్లా. నీ స్టడీసా, నీ బిజినెస్సా, నువ్వు ఎవరు, ఎక్కడ, ఏం చేస్తున్నావో నీకు ఈజీ పార్ట్ దేవుడు ఇస్తాను ఈరోజు. దినమెల్లా నేను ధ్యానించదను. ఓకే, ఆ తర్వాత కొద్దిగా ఫ్యాన్స్ కొన్ని ఆఫ్ చేసిన మేలు. ఒక ఆ తర్వాత నైనా అయిపోయినది. నెక్స్ట్ వాక్యం పెట్టినైనా 119 148
చూడు ఎప్పుడెప్పుడు ధ్యానించేవాడు, అది మనం చూసుకుంటాను. నేను ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెలుసు. అంటే తెల్లారుజామున అంటే ఇంకేందో టోటల్ చెప్పండి. రాత్రి, దినమెల్లా, తెల్లారుజామునంట. అంటే 24 hours ప్లరా. ఏం జరుగుతుంది? జస్ట్ కొద్దిగా మీకు చూపిస్తాను, చాలా ఉంది చెప్పేది. చూడండి ఏం జరుగుతుందో. 130వ కీర్తన వాక్యం పెట్టండి దీంట్లో. 130వ కీర్తన వాక్యం 119, 130వ వాక్యం దీంట్లోనే. సో ఏమైతుంది? జాగ్రత్త వినండి. నువ్వు నేను మెడిటేట్ చేసేప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, తండ్రి నా పిల్లలను జ్ఞానంతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు. ఇది మెడిటేషన్ అంటే. ఏమైనా వాక్యం రాయబడింది కాబట్టి. నీ వాక్యము వెల్లడి అగుటతోనే మా ఇంట నా ముందు చూడైనా వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి, నీకు తెలివి లేకుండా ఉందనుకో, నీ కన్ఫ్యూజ్లో ఉన్న ఏడపోలు అర్థం కాలే, ఈ వ్యాపారం చేయాలా వద్దా, లేదంటే ఇక్కడ జాయిన్ కావాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా ఈ వ్యక్తితో అని. హలో, ఏదన్నా కానీ అది నువ్వు వాక్యం చెప్పేవాడు అయితే, ఎవరు వెలుగు? దేవుడు వెలుగే ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. వెలుగు వస్తుంది. నీ కన్ఫ్యూజన్ పోవాలా ఈ జీవితంలో కన్ఫ్యూజన్ లేకుండా బ్రతకాలి అంటే నువ్వు వాక్యం చెప్పేవాడే ఉన్నాడు. నిండు జ్ఞానం నాలో ఉంది తండ్రి. యేసయ్యకి ఎంత జ్ఞానం ఉందో నాకు అంత జ్ఞానం ఉంది. యేసయ్య ద్రాక్ష వల్లే నేను తీగను. యేసయ్య నేను నీకు పుట్టి ఉన్నా. టోటల్ విజ్డమ్ నీలో ఉండేది నాలో ఉంది. కృతజ్ఞతలో టోటల్ అండర్స్టాండింగ్, రెవల్యూషన్ నాలెడ్జ్ నాలో ఉంది. స్వామి సొలొమోను కంటే జ్ఞానివి, ఆ జ్ఞానం నాలో ఉంది. మెడిటేషన్ ఏమవుతుందంటే వెలుగు కలుగును. 39 పెట్టండి, కీర్తన 39 చూడండి ఏం రాబడింది 3వ వాక్యంలో. ఏం జరుగుతుంది? 39:3 పెట్టినైనా నా గుండె నాలో మండుచుండెను. ముందు చూడాలా అమ్మా, నువ్వు గుండె మంటలు, ఆ మంట కాదు. పక్కింట్లో వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు, ఎదురింట్లో ఆమెకి అది దొరికింది, వాళ్ళకి అది దొరికింది, మాకు ఇది దొరకలే, ఆ మంట కాదు ఇదే. నువ్వు వాక్యం చెప్పినప్పుడు గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించి చుండగా మంట పుట్టాను. ఏమంట? ఆ మంట కాదు నైనా. అప్పుడు నేను నోరారా ఈ మాట పలికితే. అమ్మా, నువ్వు వాక్యం మెడిటేట్ చేసి నీ గుండెలో మంట ఉన్నందుకు నువ్వు ఎప్పుడు బలంలో ఉంటావు, ఉత్సాహంలో ఉంటావు, ఎనర్జీలో ఉంటావు. దేవుడిలాగా సామర్థ్యంతో భూమి మీద ఏ బ్యాడ్ న్యూస్ నిన్ను కదిలించలేదు. ప్రపంచం నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్క 10,000 మంది కూలిపోతాన్నా నువ్వు కూలలేవు. యేసు నామములో నువ్వు ఆనందంగా ఉంటావు. బ్యాడ్ న్యూస్ తో, చావు వార్తతో ప్రపంచం తల్లడిల్లిపోతున్నా నువ్వు దేవుని యొక్క ఆనందాన్ని అనుక్షణాన్ని అనుభవిస్తావు. ఇంగ్లీష్ లో ఇంకా బాగా రాబోదా, మై బోన్స్ ఆర్ ఫిల్ విత్ ఫైర్ అని. నీ ఎముకల్లో ఎందుకు క్రైస్తవులు ఇట్లుంటారు తెలుసా? నీకు చచ్చిపోయిన శవాల్లా ఉంటారు. ఇప్పుడు వినిపోతారు, ఇంకా ఈ నుంచి పోయినాక ఉంది ఇంక పని. మిమ్మల్ని చూసి అసలు యేసు ప్రభువు రాబుద్ది కూడా కాదు కొంతమందికి అసలుకి. ఎందుకు తెలుసా? వీటి నుంచి గేట్ దాడతానట్లే మళ్ళా మతంలోకి ఎంటర్ అవుతారు. నువ్వు తిడతాన్నావన్నా, నువ్వు ముందు చూడాలా. హలో, నీకు ఈరోజు కోపం వస్తుందన్నా, ఇరిటేషన్లో ఉన్నావన్నా, నువ్వు ఏమన్నా కోపము ద్వేషంలో ఉన్నావన్నా, పగం నీలో ఉందన్నా, ఏ గలీజ్ నీలో ఉందన్నా, దానికి కారణం చెప్తున్నా. ఇంకో ఒకటే మాట, గలీజ్ అంటే నీకు అర్థమైపోతుంది. నువ్వు ధ్యానించకపోవడం వల్ల. నీకు ఏమో చెప్తున్నా, నీకేం కావాలో తెలుసా? ఏం కావాలా? యేసు ప్రభు వచ్చి నిలవన్నా ఆయన ఏం చేయలేడు. ఆయన నువ్వు చూసినా, నువ్వు ఆయన్ని చూసినా, నువ్వు మెడిటేట్ చేస్తేనే వచ్చేది. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? అంత పవర్ఫుల్ మెడిటేషన్. ఎట్లా చెప్పాలరా మీకు? హలో, నీ దగ్గర ఏం లేదన్నా దానికి కారణం నువ్వు మెడిటేట్ చేయకపోవడమే. ఇంకంతే. నీ కోపం వస్తుంది, నువ్వు మెడిటేట్ చేసే వ్యక్తి కాబట్టి కోపం వస్తుంది. నువ్వు మెడిటేట్ చేసే వ్యక్తి నీ గుండె అగ్నితో నిండి ఉంటుంది, నీ పెదవుల మీద సామర్థ్యం ఉంటుంది. నువ్వు కాలు పెడితే ప్రతి పాతాళం నీ ఎదుటి నుంచి పారిపోతుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎవరిని ఎదుట నిలవని నేను, అది నా భాగము. ఆయన భాగం ఏది నిలవండి నీ ముందర. నిన్ను ఎప్పుడు పైనే చూడాలి ఆయన. కానీ నీ నుంచి ఆయన కోరుకునేది ఒకటే. ఈవెన్ ఆయన నిలబడుకున్న నీ నుంచి చెప్పేది ఇదే, నువ్వు ధ్యానించి నాకు సహాయం చేయి, నేను నీకు చూపిస్తాను నేను ఎవరో.
ఏ దేవుడు అనంతపురం చూసేటట్లా చేస్తాను నేను. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో నీ ద్వారా నేను చూపిస్తా ఈ ప్రపంచానికి, ఈ దేశానికి. అంత పవర్ఫుల్ ప్లరా. అర్థమైందా? అందుకే ఇర్మియా ఈ ప్రతి దైవజనుడు చూసుకో బైబిల్లోనూ. అందుకే ఇర్మియా మన 15:16, ఇర్మియా గ్రంథం 15:16 అని కూడా నాకు తెలిసి 15:16 చదవండి. 15:16 దానికంటే ముందు ఓకే 15:16 పెట్టు చూపినాయన. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు ఏం పుట్టిస్తాయి? సంతోషమును. నేను చెప్తే కదా, నువ్వు లటకాయించి ఉన్నావన్నే, మా నాయన వాళ్ళకి బంగారు గోల్స్ తెచ్చిచా, నాకేమిలే, మా అమ్మ ఇట్లాది, మా వాళ్ళు ఇట్లా, ఈడిట్లా, చర్చిలో వాళ్ళు ఇట్లా, పాస్ట్ నీ గబ్బంతా ఎందుకు చేసాను పూసుకుంటాను. అది నువ్వు వాక్యం చెప్పే వ్యక్తివి కాదు కాబట్టి. నువ్వు ఈ రోజు నువ్వు నిరుత్సాహానికి కారణం, నీ అనారోగ్యానికి కారణం కూడా. ఈవెన్ నువ్వు అనారోగ్యానికి కారణం. నీకు ఆరోగ్యం ఎప్పుడూ ఇవ్వబడింది. బైబిల్ అంటుంది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారు, రాయలే పొందిరి. ఆయన బీదోడే మిమ్మల్ని ధనికులుగా ఆయన చేసెను. భక్తికి జీవము కావలసినవన్నీ మీకు ఆల్రెడీ అనుగ్రహించెను. అందుకే బైబిల్ అంటుంది, నాకు సంతోషము, నా హృదయంకు ఆనందం కలుగు చేస్తున్నది ఏంది? నీ మాట, నీ వాక్యం ధ్యానించడంతో. కీర్తనకాడు మంచి మాట అంటాడు, ఎవరైతే అనుక్షణము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఆ మనిషి చేసేదంతా సక్సెస్ అవుతుందంట. కీర్తన 1:3 ఏం మాట చెప్పాడు చూడండి ఈ వ్యక్తి. ఏం చెప్తాడు సార్ ఈ వ్యక్తి? పైన అంటాడు, దివారాత్రులు నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, అందుకేమైతుందంట, నేను చేయనదంతయో. అలో, నువ్వు హస్బెండ్ వా, నువ్వు సక్సెస్ఫుల్ హస్బెండ్ గా ఉంటావు. నువ్వు వైఫ్ వా, సక్సెస్ఫుల్ వైఫ్ గా ఉంటావు. నీ ఇంటిలో ఉన్న పీడకి ఒకటే విరగడ. నేను చెప్తాను నీకు, ఆయనైతే అంటారాడో, నిశ్చయంగా నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయను. ఈ మనిషి నీ ఎదుట నిలువనేరడు. ఎప్పుడు తెలుసా? కృప నాది నీ మీద ఉంది. నువ్వు ధ్యానించినప్పుడు నీ విశ్వాసం ఏంటి? నాకు ఇల్సింది నువ్వు ధ్యానించు. నోటితో ఆవు గద గడ్డి మేసాన్ని అట్లా మేసా ఉండు వాక్యాన్ని 24 గంటలు. ఇప్పుడు రండి అసలైన సీన్లోకి. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ, సైన్యం నీ ఎదుటుంది, రథాలు, గుర్రాలు, ట్రైన్డ్ ఆర్మీ నీ ముందు నిలబడుకొని ఉంది. వెనకాల వీళ్ళకి పాము కట్టి పెట్టుకున్నారు, గొర్రెలు మేసే వాళ్ళు. వీళ్ళకి కొట్లాడుకునే సరిపోయింది. దేవుడు మీరు ఆ యొక్క సీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోషువ, వీళ్ళకి చెప్పు నోరు మూసుకోమని. ఎవరికి? నీ ప్రజలకు చెప్పు, ఎవ్వడే కానీ పెదవులు తెరచకూడదు, నోరు మాట్లాడకూడదు. 7 days మౌన వ్రతము. అర్థమైందా? 7వ రోజు నేను చెప్పినప్పుడే నోరు తెరచాలని వీళ్ళకి చెప్పి, యెహోషువ అంటాడు, వాళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడొద్దు, నన్ను చూడు. నన్ను చూసి నువ్వు ఏమంటావు తెలుసా? నువ్వు చెప్పు నా ఎదుట, నా వాక్యాన్ని ధ్యానించు. ఏ మనిషి నా ఎదుట నిలవనేరడో, ప్రతిదీ నా కాళ్ళ కింద వేసి దేవుడు నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. ప్రతి దాని మీద నాదే విజయం. నా ప్రభు యేసు క్రీస్తులో నా విరోధంగా రూపించబడిన ప్రతిదీ నాశనం అవును గాక. ప్రతి క్షణం నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు. నేనైతే అడిగేవాడిని అక్కడ అబ్రహాం బ్రదర్, మన చర్చలో ఇది ఏం చేసేవాళ్ళము దేవుని ఎదుట? సార్ 1 నిమిషం ఆగాలి మీరు దేవునితో, ఒకటే స్ట్రైట్ గా 1 minute ఆగి చెప్తా. అక్కడ ఆర్మీ ఉండేది, చంపేసిద్దాం ఉన్నారు. ఇక మా దగ్గర కత్తులు లేవు, కత్తి ఉంటుంది నా దగ్గర, మోసేసారి ఇచ్చిపోయిండేది. వీళ్ళక ఏంటి రాదు, పైనుంచి నోరు మూసుకో అని చెప్పావు. సార్ ఏంటి సార్ ఇది, ఇంత పెద్ద ఆర్మీకి మాకు మధ్యలో నువ్వు తీసుకొచ్చి ఈ పుస్తకం ఇస్తున్నావేంటి? అదే అడిగేది మనం, మన దగ్గర ఉండేది అదే సమస్య. ఈ రోజు కూడా మనం అడగం, కానీ లోపల అదే ఉండేది. మీరే చెప్పండి, ఇంత పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసేకి దానికి బైబిల్కి ఏం సంబంధము? పోనీ వాక్యానికి ఏం సంబంధము? బిడ్డ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాక్యానికి
దేవుని సమస్యకి దేవుని వాక్యానికి సంబంధం ఉంది. ప్రతి సమస్యకి కారణం ఏంటి సృష్టిలో? అసలు సమస్య ఎప్పుడు మొదలైంది? పాపం సైతాన్ ద్వారా మొదలైంది పిల్లరా. సాతాను పాపం చేయడం ద్వారా మనిషి సమస్యల్లో పడ్డాడు. సో జాగ్రత్తగా వినండి, ఎరికో సైన్యం అంతా ఎవరి చేతిలో ఉన్నారు? సాతాన్ ద్వారా దురాత్మల ద్వారా నడబడుతున్నారు. వాళ్ళు ఎందుకు నడబడుతున్నారు? వీళ్ళు వాగ్దాన దేశం పోకూడదు, మా దేశాన్ని దాటి పాలు తెన్నెల ప్రపంచ దేశం పోకూడదు, వీళ్ళని మేము చంపేస్తామన్నారు ఎరికో సైన్యం అంతా. అర్థమైందా? అది జరుగుతూ ఉండేది. దేవుడు అంటాడు, నా కోరిక నువ్వు వాగ్దాన దేశం పోవాలా అని. ఎప్పుడైతే నువ్వు నా వాక్యాన్ని చెప్తావో, అందుకే బైబిల్ అనేది యుద్ధము యెహోవాది అని. ఆత్మీయ లోకం వాళ్ళని సిద్ధపరిచినది ఆ సైడ్, దురాత్మను సిద్ధపరిచిన ఆ సైడ్. జాగ్రత్తగా నేను చెప్తాను, అదే దురాత్మలు వాళ్ళని సిద్ధపరిచి దేవుని ప్రజల్ని చంపాలా, దేవుని వాగ్దానం నెరవేర్చకూడదు, దేవుని ప్లాన్ నెరవేర్చబడకూడదు ఈ భూమి మీద. యేసు ప్రభు రాకూడదు ఈ భూమి మీద, కానీ సాతాను ఈ ప్రజల్ని నాశనం చేయాలని. దేవుడు ఏమన్నాడు? ఆత్మీయ లోకం వాళ్ళని సిద్ధపరిచింది. ఇప్పుడు ఎవరు కొట్లాడాలా వాళ్ళతో? ఆత్మీయ లోకమే కొట్లాడాలా. దురాత్మలతో ఎవరు యుద్ధం చేశారు? దేవుని దూతలే యుద్ధం చేయాలా. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని వాక్యం నువ్వు చెప్తావో, మెడిటేట్ చేస్తావో, దేవుని సైన్యము, దూతల సైన్యం వాళ్ళ మీదపై పడుతుంది. అదే బైబిల్లో జరిగిండేది, అదే జరిగింది అక్కడ కూడా. దేవుడు అన్నాడు, 7వ దినం 7వ రౌండ్ లో గట్టిగా అరసమని చెప్పి వెళ్ళన్నాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని. అరుస్తూనే ఆల్రెడీ యెహోషువ మెడిటేట్ చేసిన వాక్యం డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి ఏం జరిగింది? మొత్తం సైన్యం నాశనం చేయబడింది. చూడండి 6వ అధ్యాయంలో 20-21, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20-21 ఏమైంది? మొత్తం పూడుకొని పోయింది పిల్లలు. గోడలన్నీ, ఎరికో గోడలన్నీ ఏమైనా చూడండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంలో కేకలు వేయగా ప్రాకారం ఏమైంది? కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా ప్రాకారం. ఆ తర్వాత మీరు చూస్తే రాజు గీజు మొత్తం యెహోషువ చేతిలోకి వచ్చేసారు. ముందు చూడండి. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని పలికేటప్పుడు నీకు అనిపించచ్చు, నేను మెల్లిగా పలుకుతున్నాను. మెడిటేషన్ అంటే మెల్లిగా చెప్పడం పిల్లరా. అవసరం పడితే గట్టి చెప్పచ్చు, ఇంట్లో ఎవరు లేకుంటే. డిస్టర్బ్ చేయొద్దండి ఇంట్లో, ఎక్కడంటే అక్కడ. నువ్వు చెప్పడం, నువ్వు చెప్తే లోపలికి వెళ్తుంది. అది కావాలా దేవునికి. నీ హృదయంలో నుంచి విశ్వాసం పుట్టాలా, దేవునికి పని చేయాలంటే. ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తావు, ఈ రోజు కూడా ముందు చూడాలా. పాత నిబంధన గ్రంథంలో ఏమున్నదంటే మనుషుల్ని చంపేసేవారు పిల్లరా. అందుకే ఏ మనిషిని ఎదుట నిలవనేరని అన్నాడు. పాత నిబంధనలో పాపం తప్పు, ఎవరైనా లైక్ వీళ్ళని చంపమన్నాడు దేవుడు ఇజ్రాయెల్, ఎరికో పట్టణాన్ని కాల్లేసేయమన్నాడు. అంటే ఎక్కడైనా బైబిల్లో చూసాడు కొత్త నిబంధన పాత నిబంధనలో ముందు చూడనైనా చంపేసేవాళ్ళు మనుషుల్ని. ఎందుకు చెప్పండి? దయ్యం ఆ వ్యక్తిలో ఉండి వీళ్ళకి నష్టం చేస్తా ఉంది. ఆ టైంలో దయ్యం తీసేకి లేదు, ఏం లేదు ఆ టైంలో. ఎందుకు లేదు? యేసు నామం లేదు. యేసయ్య దయ్యాల మీద విజయం సాధించి మనకు అధికారం ఇలా. అందుకే పాత నిబంధనలో దయ్యాలు తీసే అధికారం లేదు. సో అది ఒకటే పనే, దయ్యం తీయాలంటే ఆ వ్యక్తినే తీసేస్తే ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి దయ్యం ఆ పని చేయదు. ముందు చూడాలి. ఇప్పుడు కొత్త నిబంధనలో అట్లా లేదు. కొత్త నిబంధనలో ఎవరికే కానీ మనం నష్టం చేయకూడదు, ఏ మనిషికి చెడు చేయకూడదు. మనం ముందు చూడాలా. కొత్త నిబంధనలో నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ దయ్యాలు వాళ్ళ నుంచి వెళ్ళిపోతాయి. నీకు ఇప్పుడు కొడతా అన్నాడు, తిడతా అన్నాడు, నిన్ను పీడిస్తా అన్నాడు, నీ కుటుంబానికి విరోధంగా మాట్లాడుతా అన్నాడు. అందుకే మనుషులకు మనం ఏం చేయము. రక్త మాంసంతో కాదు మన యుద్ధము. ఇప్పుడు కొత్త నిబంధనలో మన పోరాటం ఎవరితో? దురాత్మల సమూహంతో. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఎరికో గోడలు ఎలా కూలాయో, అది నీ భర్త ద్వారా నీకు పీడించబడతానావా? నువ్వు నీ భార్య ద్వారా పీడించబడతానావా? నీ బంధువుల ద్వారా పీడించబడతానావా? లేకుంటే నీ ఆఫీసర్ నేను ఇబ్బంది పెడతానడా? నువ్వు బిజినెస్ లో మోసం చేయబడతానావా? లేకుంటే బిజినెస్ లో ప్రజలు రావడం లేదా నీ దగ్గరికి, నీ దగ్గర వ్యాపారం చేయడానికి? ఏ దయ్యము నిన్ను ఇబ్బంది పెడతాందో నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుని దూతలు రిలీజ్ అయ్యి నీ వాక్యంలో నుంచి. దూతలు ఉండేదే సృష్టిలో వాక్యాన్ని నెరవేర్చడానికి. దూతలు వెళ్ళి నాశనం చేసి పెడతారు ఆ మనుషులు ఉండే దయ్యాన్ని. ఆ మనిషి మారిపోయి నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. అందుకే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు
ఇంట్లో కొట్లాట్ల వల్ల ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు. బైబిల్ ఏమంటుంది? ఎక్కడ కొట్లాట్లు ఉంటాయి అక్కడ ఏముంటుంది? ప్రతి నీచ కార్యం ఉంటుంది. యుద్ధం అదే. దగ్గర తింటున్నారా? నేను దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దూతలు మన పనులు చేసి పెడతారు. అందుకే ఏ మనిషి నిలవనేరడంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం నీ గురించి అందుకే మనం ఎప్పుడు మనకు ఫైటింగే లేదు కదా, మనకు జలసీ లేదు, మనకి అసలుకి ఒక నువ్వు నీలాంటి వాడు ఎవరు లేరు ప్రపంచంలో దేవునికి. నువ్వు ఒకడే ఉండేదే. డూప్లికేట్ ఉంటే మనం పోటీ పడతాము. నా మాదిరి ఇంకోటి ఎవరైనా ఉంటే లేరు. నేను ఒక్కనే ఈ సృష్టిలో దేవునికి ఉండేది. నా కొరకు ఏ ప్రణాళిక ఉందో అది సిస్టర్ వింటానారా? ఇంటా కొద్దిగా ఊగుడు ఏం చేస్తాం వాతావరణం. పాపమా నేను ఎప్పుడైనా మీకే మెడిటేట్ చేస్తాను. నేనేటప్పుడు కూడా టంగ్స్ మాట్లాడతానండి. అగ్నితో నింపుకోండి నరాలని, మాత్రలతో కాదు. ఈ తినండి ఏం పర్లేదు మాత్రలో. నేను ఎప్పుడైనా మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏదో నీ శరీరాన్ని బలంగా ఉంచుకునేదానికి, నీ రక్తంలో బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే హలో డాక్టర్ ఇచ్చినే తింటానండి. ఎంతకాలం తింటారు? అది ఎంతకాలం తింటారు తల్లి? అవి ఎవరో చెప్పారు తింటా అంటే అది పనిచేయడం మానేసాయంట. నిజమేనా? ఎవరు మెడికల్లో చెప్తారు. అంటే నువ్వు ఒక మాత్ర తిన్నాను అనుకో, ఒకరు ఎంతకాలమో తింటే 2 నెలలు 3 నెలలు తింటే అది పనిచేయదంట ఆ మాత్ర ఆ శరీరంలో. కానీ నేను ఇచ్చే మాత్ర బైబిల్ అంటుంది, హలో వాక్యం దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యమిచ్చును. హలో నీకు ఆస్తి తెచ్చిచ్చేది నీ పెదవుల్లో ఉందనుకో, నేను నీతిమంతుని కాబట్టి బీదరికాన్ని నేను చూడను. నా యేసయ్య నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నా యేసయ్య దారిద్ర్యుడైన ధనికుడు చేశాడు, నేను దశంభాగం ఇచ్చాను కాబట్టి నా దేవుడు ఆకాశ వాక్యలు నా కొరకు తెరిచిపెట్టి ఉన్నాడు. సింహములకు లేమి కలుగును కానీ నాకు లేమి కలుగుదో. నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేసావో దేవుని వాక్యాన్ని, ఈ సృష్టిలో ఇంతవరకు పుట్టడు నిన్ను బీదరికంలో తీసుకెళ్లేదానికి. నువ్వు ఈరోజు బీదరికంలో ఉండడానికి కారణం నువ్వే. అరే ఎరికో గోడల్నే కూలుగొట్టాడు దేవుడు నీ యెహోషువ మాటను తీసుకొని. అదే కృప నీ మీద ఉండేది. కృప ఏం చేస్తుందో మన జీవితంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. కృపని పెంచండి. కృప నీళ్ళు అధికం కావాలా. నాకెందుకు గుర్తొస్తుంది, నా వేరే సబ్జెక్ట్ ఉంది, ఇది చెప్పి అడిగిపోతా. 12 విడిచిపెట్టలే. డాక్టర్లు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, బంధాలు సరిగా లేవు, సంబంధాలు సరిగా లేవు, ఆనందంగా లేము. ఈ బయటికి పోయి ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుందో ఆనందం నీకు చెప్తానా, నేను సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో చెప్తానా నీకు ఫ్రీగా. అది కూడా వాళ్ళు ఎంతెంతో తీసుకుంటారు మీ దగ్గర నుంచే. ఓకే, నాకు చిన్న పాయింట్ చెప్పి నేను వేరే విషయాల్లోకి వెళ్ళాలా. ఎలా కృప పెరుగుతుంది? ఎందుకు సంథింగ్ నాకు లోపల కృప ఎట్లా పెంచాలా, ఇది వేరే సబ్జెక్ట్. నేను యాక్చువల్ రేపు సండే చెప్పాలా కృప, అధికమైన కృప ఎలా పెంచుకోవాలని. ఓకే, కానీ ఎందుకు గుర్తొస్తాను. జాగ్రత్త బిడ్డ, నీ జీవితంలో కృప అనుక్షణం అధికం కావాలంటే వాక్యం తప్ప వేరే మాటలు మన నోట్లో ఉండకూడదు. బిడ్డ ముందు చూడరా. కృప వాళ్ళ మీద అధికం కాదు. ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడతారో, సినిమా మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, ఐఎమ్ టెల్లింగ్ యు సీరియస్లీ, హోలీ కమ్యూనియన్లోకి వెళ్తున్నాం, సారీ చెప్పి ఇంకా ముందుకెళ్ళు జీవితంలో. మీ తండ్రిని కాబట్టి, మీకు బిడ్డలు కాబట్టి మీకు చెప్తానా, నెవర్ టాక్ అబౌట్ సెక్స్. అర్థమవుతుందా నేనేం చెప్తాను? సెక్స్ మాటలు మాట్లాడకండి. మీకు సంస్కృతంలో చెప్తే అర్థం కాదు, అందుకే అనంతపురం భాషలో చెప్తాను. ఇతరులతో సెక్సీ మాటలు మాట్లాడేది, ఫ్రెండ్స్తో, ఆ తర్వాత అబద్ధాలు మాట్లాడేది, ఇవన్నీ కృపని. నువ్వు నీలాంటి నీకు ఏంది లేదు, నువ్వు సౌకర్యవి. ఏం కార్యవి? సౌకర్యవి. నువ్వు ఆరోగ్యవంతుడివి, నీ మీద వెలుగుంది. అసలు నీకు ఎట్లా చెప్పాలరా నేను, నువ్వు వేరే టైప్ మనిషివే నువ్వు. దేవుడు అబ్రాహాంతో అంటాడు, ఆడ నేను చూపిలే మీకు, మోషేతో అంటాడు, మోషే నా కటాక్షం నీ మీద ఉంది కాబట్టి నేను గీసి పెట్టిన 33:16
ప్రపంచానికి నేను చూపిస్తాను ఎవరో. దేవుడు ఛాలెంజ్ పిల్లరా ఈ రోజుకి కూడా. ఇది విగ్రహారాధన కాదు, ఇది దేవుడితో కలిసి జీవించేది. దేవుడు అంటాడు నన్ను నేను చూపించుకోవాలి నీలో నుంచి. భూమి మీద సమస్త ప్రజల నుండి ప్రత్యేకించబడుతుందని ఆయనతో చెప్పాను. ప్రపంచంలో నువ్వు అనంతపురం నువ్వు యాల్కాలు పెట్టిన నీ ప్రజలు అంటారు ఈ వ్యక్తి ఎవరురా, వేరే రకం. నేను చెప్తున్నా నీకు అందమైన చెప్పకూడదు, బోధులేదు. నేను చెప్పను, హలో కొన్ని విషయాలు చెప్పకూడదు, నాకు నోట్లో వచ్చినా కూడా. ఇప్పుడు అందమైన వాళ్ళు ఎవరైనా పోతున్నారు అనుకోండి, కొద్దిగా అట్లా తిరిగి చూస్తాము బా అంటాము. పోనీ అందమైన చీర కట్టుకున్నారు అనుకోండి ఎవరన్నా, నేను చెప్తున్నా నీకు ఛాలెంజ్ చేసి ఈ పుల్పిట్ మీద నేను చెప్తున్నా, నువ్వు దేవుని కృపలో అనుక్షణం ఎదిగితే ప్రతి ఒక్కరు తిరిగి చూస్తాడు నీ దిక్కు. ప్రతి ఒక్కరు చూస్తాడు ఈ వ్యక్తి ఏదో ప్రత్యేకమైన వ్యక్తి అని. నా మాట ఏంటంటే మీ చేతులు జోడించి చెప్తాను, డబుల్ మీనింగ్ మాటలు, కమెంట్స్ చేసే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, డోంట్ డూ దాట్. నిరుత్సాహపరిచే మాటలు, నువ్వు వేస్ట్ ఫెల్, నువ్వేం చేస్తావు, నీకు చేత కాదు, నువ్వు అట్లా దాన్ని అట్లా వాడి, డోంట్ డూ దట్. గాడ్ ఈస్ ఇన్సైడ్. సెక్సీ మాటలు మాట్లాడకూడదు. మీరు నేను కృపను కోల్పోతాం. దయ్యాలు మన మైండ్లో వేస్తాయి ఇట్లా మాటలు మాట్లాడమని. బాధ పెట్టే మాటలు, కర్స్ మాటలు, లేదంటే సెక్స్ మాటలు, అంటే అబద్ధాలు. బైబిల్లో రాయబడింది, అదే టైం లేదు అక్కడ పోయేదానికి. బైబిల్ అంటుంది పరిశుద్ధాత్మని దుఃఖపరచుకోడే. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా, నీ మాటలు ఉన్నా. అందుకే జాగ్రత్త వినండి, గ్రేషియస్ మాటలు, దయతో నిన్న మాటలు. నువ్వు అనుకోవచ్చు నన్ను ఈడియట్ అనుకుంటారు ప్రజలంతా అని. అరే నీకు స్వర్గం గౌరవించేది నువ్వు ఎప్పుడైతే దయతో కూడిన మాటలు మాట్లాడతావో. నా ప్రభువుని చూడండి, పట్టిస్తా ఉంటే సంప్రదాయానికి, శిలువ మీద సంప్రదాయానికి పట్టిస్తా ఉంటే ఏమన్నాడు తెలుసా, స్నేహితుడా. అదేనా ప్రియుడా, తెలుగులో ఆయన చెల్లికాడు, అదే స్నేహితుడా, ముద్దు పెట్టుకొని నన్ను అప్పచెప్తాను. అరే నా పెదవుల్లో కేవలం దయ, కనికరం, జాలి, పరిశుద్ధమైన మాటలు ఇవే ఉండాలా. నేను రేపు వారం మళ్ళా దీంట్లోకి వస్తాను. నాకు సబ్జెక్ట్ అది కాదు, కృప పెరగాలంటే. దేవుడు అనలా, ప్రియుడు నువ్వు నాకు, నేను మీలో నివాసం చేస్తాను, నాకు ఆనందం ఇస్తాను ప్రతి క్షణం అని. అందుకే దేవుని వాక్యాన్ని మాత్రం చెప్పాలా. నీకు ఎంత హాని చేసిన ఈ సృష్టిలో మనిషి, ఏది నీకు తగలదమా, వాడు ఏమన్నా గుంతలు తవ్వుకొని నువ్వు కదలద్దు. నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, నువ్వు ఓడిపోయేదానికి లేదు అసలుకి. ఓటమి కొట్టివేయబడింది నీ జీవితంలో నుంచి. దిస్ ఇస్ ట్రూత్ రా, నిజం నాన్న. నువ్వు ఓడిపోయే అవకాశమే లేదు ఈ సృష్టిలో. కారణం దేవునికి పుట్టిన బిడ్డని. దేవుడు ఓడిపోడు, నేను ఓడిపోయినాడు దేవుడు. అందుకే ఎప్పుడు ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలా. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడు దేవుణ్ణి రిలీజ్ చేస్తాను, అర్థమైందా? హలో, ఎందుకంటే వాక్యం ఏంటి, పోనీ ఇట్లా చెప్తారు. వాక్యం ఏంటి, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే చెప్పాల, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుడు. ఓకే, ఇప్పుడు వాక్యం విన్నప్పుడు ఏం వింటానో, నువ్వు దేవుణ్ణి వింటాను. అప్పుడే సైలెంట్ అయిపోతాడు చూడు. ఇప్పుడు మీరే చెప్తారు కదా వాక్యము దేవుడు కదా. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు ఎవరిని వింటున్నారు మీరు కదా? వాక్యం చదివేటప్పుడు ఎవరిని చదువుతున్నారు? వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఎవరిని విడుదల చేస్తున్నారు? దేవుణ్ణి విడుదల చేస్తారు. చూసారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుణ్ణి విడుదల చేసే జీవితం మనకి. దేవుణ్ణి విడుదల చేయాల, బీదల మీదకి, రోగుల మీదకి, ఎయిడ్స్ రోగం మీదకి, క్యాన్సర్ మీదకి. నువ్వు ప్రతి క్షణం ధ్యానించే వ్యక్తివైతే, యెహోషువకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు బిడా. యెహోషువ మోషేలాగా ముఖాముఖిగా మాట్లాడలా, దేవుని వెనకల నుంచి చూడలే, పోనీ ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేయలే, ఏ అద్భుతం చేయలే యెహోషువ. నీలాగా నాలాగా ఈరోజు సింపుల్ మ్యాన్, అంత అసిస్టెంట్. కానీ నీకు చెప్తున్నా, మోషే కంటే అద్భుతమైన కార్యాలు. యేసుప్రభు ఏమన్నాడు బిడ్డ, నేను చేయు కార్యములన్నీ మీరు చేదురు, వాటికి మించిన కార్యాలు మీరు నేను చేస్తాం. మోసే యోషువని పక్కన పెట్టండి,
అన్నిటికంటే మించిన కార్యం ఏం చెప్పండి ఈ ప్రపంచంలో? చెప్పాలా ఫటాఫట్ ఎవరన్నా? మీరు ధ్యానించరు కాబట్టి చెప్పరు. ఎప్పుడైనా ధ్యానించండి. ఆత్మను రక్షించడం, రోగం బాగు చేయడం కాదు, ఒక ఆత్మని యేసు ప్రభులోకి తేడము సృష్టిలో అన్నిటికంటే గొప్ప జీవితం. నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడే ముందు నేను కాత్రి కుల్మన్ సీడీ నేను పంపించాను. మీ ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు? వీడియో నేను పెట్టాను, వీడియో అందరికి విన్నారా? నేను ఏల్ ఫ్యామిలీలు పెట్టలేదా? ఏల్ ఫ్యామిలీలోనే కదా సిస్టర్. ఏమన్నారు కాత్రి కుల్మన్ సిస్టర్ చనిపోతే కూడా ఏం జరిగింది? ఆమెను హాస్పిటల్కి తీసిపోయి అవి పెడితే ఏం పెడతారు బాబు? వెంటిలేటర్ సంథింగ్ ఏంది పీపీ మిషన్లు అన్ని పెడితే అన్ని ఆఫ్ అయిపోయినాయంట, పవర్ ఫెయిల్ అయిపోయినాయంట. ఏంది చెప్పండి? ఆమె పెట్టింటే ప్లగ్గులు గిగ్గులు అన్ని నాకు తెలియదు ఏమేమి పెడతారో అన్ని ఆగిపోయినాయంట. ఎందుకంటే ఈమె పవర్ తట్టుకోలేక అవి ఆఫ్ అయిపోయినాయి అన్ని. ఈమె టోటల్ ఫుల్ పవర్. ఈ నిజం చెప్తానని మీకు నేను, ఆమెలో ఉండే పవర్, ఒక విమానాశ్రయం పోతే ఆమె ఎవరు నిలబడి ఉండరంట విమానాశ్రయంలో. ఆమె పోతుంటే అంత పడిపోతుంటారు దడాం 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 అని. అందుకే ఆమెకు ప్రధానమంత్రి రాష్ట్రపతి లాగా విఐపి ట్రీట్మెంట్ వెనక నుంచి తీసిపోతారు విమానంలోకి. నాకు తెలిసి విమానంలో కరెంట్తో నిండి ఉంటుంది అనమాట. ఆమెకు వచ్చినప్పుడు చనిపోయే ముందు రోజు ఆమె రాసి చనిపోయిందంట, నేను చనిపోయినప్పుడు గులాబీలు నాకు ఇష్టము అని. గులాబీలు పెట్టమని రాసి నోట్లో డైరీలో. నెక్స్ట్ చనిపోతే హాస్పిటల్ అంతా గులాబీ పూల వాసన. ఆమె చనిపోయినప్పుడు హాస్పిటల్ అంతా ఫ్లవర్తో, ఆమె స్మెల్తో. నర్సులు వచ్చి అన్నారంటే, ఎవరు తెచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ హాస్పిటల్లో? ఇది ఈ స్మెల్ రాకూడదు కదా అంటే నర్సు అంటానమ్మా మేము ఎవరు ఏం చేయలే. ఆమెను ముట్టుకుంటేనే కరెంట్ కొడుతుంది మనకి. ఆమె శవంలో నుంచి ఆమె చనిపోయినప్పుడు టోటల్ గులాబీ వాసన అంట. ఎందుకు అలా జరిగిందని ఆమె డైరీ చూస్తే ఆమె అనిందంట, నాకు గులాబీ ఇష్టము, నేను చనిపోయినప్పుడు గులాబీలు నాకు ఇచ్చుదురుగాక అని. దేవుడు అన్నాడు, గులాబీ ఇవ్వడం కాదు బిడ్డ, గులాబీ వాసనే నేను నీ శవం మీద నేను కుమ్మరిస్తాను. నేను చెప్తాను కదా మీకు, దేవుడు చాలా ఎక్కువ పిల్లరా. ఏమంటారు తెలుగు, ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు? ఎక్కువ, చాలా ఎక్స్ట్రీమ్. ఆయన చాలా ఎక్స్ట్రీమ్ అసలుకే. ఇలా నోరు మూసుకొని చెప్పని చెప్పేసి ఒక్కడి ద్వారా ఏం చేశాడు? ఎరికో. ఓకే, అది జస్ట్ ఓకే. ఇంకా ముందు యాక్చువల్ వాక్యంలోకి వెళ్దాం. ముందు జస్ట్ కొద్దిసేపులో వదిలిస్తాను. నేను 2 పాయింట్స్ చెప్పాలా. కృప 8:30 వచ్చిందా? 12 అవుతా, నో ప్రాబ్లం. 11 కదా? అరే 11 ఊరు 12 అన్నారండి. నేనే అనుకున్నా 12. బా, ఎన్ని గంటలు ఉన్నాం మనకు చర్చ? 11:30 వరకులే. 11:30. అదే నేను చెప్తాను, ఇది కూడా 11 అన్నామంట. ఓకే, చూస్తాం 11కి. 11 కాదులే, ఓకే 10-5 నిమిషాలు అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటారామా లేదా? అరే బయటికి పోయి ఏం చేస్తారు చెప్పండి మీరు? బయటికి పోయి చేస్తావు, ఈడ ఇన్నావు అనుకో, ఆడ కొట్లాట ఉండదు, నీకే అర్థమవుతుందా? ఆడ బాధ ఉండదు. ముందు చూడండి అయినా. ఓకే, ముందు చూడండి. కృప ఒక వ్యక్తి జీవితం మీద ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఆ వ్యక్తి జీవితం ముందుకు నడుస్తుంది. ఓకే, 2 విషయాలు చెప్పి ముగిస్తాం. ఫస్ట్ ఇది 22వ అధ్యాయంలోకి రండి. 24 ఏం కాండం అది? ఆదికాండం 24. ఓకే, నేను చూపిలా మీకు. దేవుడు మీతో ఉంటే ఎట్లా నువ్వు ప్రాస్పర్ అవుతావు. అమ్మ అర్థమైందా? నేను ముందు చూస్తున్నారా? ఏమైతుంది? దీవరాత్రులు ధ్యానిస్తే యెహోషువతో దేవుడు ఏమన్నాడు? ఇంగ్లీష్లో బలి రాయబడింది, మాకు తెలుగులో నాకు అంత గుర్తున్నది, కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? యూ విల్ మేక్, ఏం రాయటప్ప, ఏం రాయబడింది ఆడ? యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఓకే, ముందు చూడండి ఆయన ఈ వాక్యంలో 24లో పోయే ముందు ముందు చూడండి. నువ్వు ప్రాస్పర్ అవుతావని రాయబడింది. ఏం చేసే? దివారాత్రులు వాక్యం చెప్తే ఏం లాభం అమ్మా? నువ్వు ప్రాస్పర్ అవుతావు. ప్రాస్పర్ అనే పదము చాలా మందికి సరిపోదు. యూట్యూబ్లో మొన్న నా క్లోజ్ ఫ్రెండ్, పాపం నేను పేరు చెప్పకూడదు కానీ తను కూడా అరుస్తున్నాడు. ప్రాస్పరిటీ ప్రీచర్స్ అంతా ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతుంటారు, ఎప్పుడు ఐశ్వర్యం గురించి మాట్లాడుతుంటారు. నాకు తెలియదు, మీ ముందు చూడాలి ఇప్పుడు. ఇలాంటి ఇంకో అర్ధ గంట పెరిగిపోతుంది మీ ఇష్టము.
నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంకా బైబిల్లో ఏముంది చెప్పేకి ప్రాస్పెరిటీ గురించి లేకుంటే, ప్రాస్పరస్ గురించి లేకుంటే, తెలుగులో ఏమంటారు నేను ప్రాస్పర్ అంటే వర్ధిల్లడం గురించి లేకుంటే ఇంక ఏముంది బైబిల్లో నీకు ప్రీచ్ చేద్దాం, నాకు చెప్పు. ప్రాస్పరస్ అంటే కేవలం డబ్బే కాదు, అన్ని ఏరియాస్ లో నువ్వు అభివృద్ధి చెందడమే ప్రాస్పర్ అనే పదము. ఐ డోంట్ నో, క్రైస్తవులకి అర్థమే కాదు పిల్లరా. బైబిల్ చదువుతారు, ముందు చూడలేనా. సమస్య ఏం తెలుసా మీకు? కొంతమంది క్రైస్తవులతో, అందరూ కాదనుకోండి, బైబిల్ చదవరు. ముందు చూడలేనా, కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్తా. బైబిల్ చదవరు బిడ్డ, బైబిల్ చదవరు. కానీ ఏ చర్చికి వాళ్ళు వెళ్తారో ఆ చర్చి అద్దాలు పెట్టుకుంటారు. మీకు తెలుసా ఆ విషయము? ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చి అద్దాలు అమ్ముతుంది, ఆ అద్దాలు పెట్టుకొని చూస్తుంటారు ప్రతి దాన్ని. బైబిల్ వాళ్ళు సొంతంగా చదవరు. మీకు ఎట్లా అర్థం చేసుకోవాలా మీరు? ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. ఎవరితోనే నేను మాట్లాడతా అంటే, మీ పాట నాకు ఇష్టం లేదు బ్రదర్, అందుకే నేను రావడం ఏదో అన్నారులేండి. మీరు అర్థం చేసుకొని చెప్తాను. అద్దాలు అంటే ఏంటంటే, వాళ్ళ అద్దాలు, నేను కూడా ఇట్లా అద్దాలు పెట్టుకుని నా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ముందు. అయితే నేనన్నా, బ్రదర్ మంచి పాటలే కదా, బాగుంటాయి కదా మన పాటలు అంటే, ఆయన ఏమంటాడు, మీరు ఎప్పుడు ఇట్లా పాటలు పాడరు. ఏం పాటలు? నే పాపినో యేసు దేవా, నే దోషినో జీవదాత. ఇంకా చాలా ఉంది, జాగ్రత్తగా నేను తప్పుగా అనుకోద్దండి. నాకు ఇష్టమైన పాట అదే, నా ప్రియమైన పాట, మంచి పాట, దైవజనుడు రాసినది, అభిషక్తుడు రాసినది, అది జీవితాలని కదిలించే పాట. జాగ్రత్తగా వినండి, నాకు పాటతో సమస్యలే. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ పాట పాడాలనే జ్ఞానం ఉండాలా. అర్థమవుతుందా మీకు? అది ఖచ్చితంగా పాడాల్సిన పాటే. ఎప్పుడు నువ్వు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు, లేకుంటే ఎక్కడైనా ఎవరి దగ్గర పోయినప్పుడు, ఖచ్చితంగా ఇదే సువార్త కదా. యేసయ్య మన పాపాలని క్షమించాడు, ఆయన రక్తంతో కడిగాడు, ఇవే కదా ఎక్కడ పోయినా చెప్పింది. నేను తప్పనను, ఈ పాట గురించి నాకు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఎక్కడ పాడాలో అక్కడ పాడకుండా, ఇప్పుడు పొద్దున్న వస్తున్నా నేను ఈ పాట పెట్టాను అనుకో, మీరు ఎట్లుంటుంది పరిస్థితి? నే పాపినో యేసు దేవా, నే దోషి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, అన్యులు వచ్చారనుకో, వాళ్ళేమనుకుంటూ చెప్పు, నేను ఆల్రెడీ పాపంలో ఉన్నా, ఈ గుంపు అంతా నా మాదిరి, వీడికొచ్చి ఏం ప్రయోజనం అంటారు. అదే నువ్వు ఉన్నావు అనుకో, ఏ పాట పడతారు తల్లి మీరు? ఏదో డాన్స్ పాట పడతారు. ఒకటి ఆ పాప పడుతుంది, మిరాకిల్ పడుతుంది, ఏదది? పడండి, మధ్యలోకి రండి. చుక్కాలు చేసి, నాకు పాట రావుతలే. చుక్కాలు చేసినోడా, చంద్రుణ్ణి చేసినోడా, సృష్టి అంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ. కొత్తోడు ఎవరైనా వచ్చాను వాడు పాపంలో ఉన్నాడు, వాడేమనుకుంటాడు? జీవితంలో ఎవడైనా వాడు చుక్కలోడు చేసినా తెలియదు, ఇప్పటి వరకు ప్రపంచానికే తెలియదు, అట్లే పుట్టినా అనుకుంటా అంటాడు. ఫస్ట్ టైం అంటారు, అమ్మయ్య యేసుప్రభు ఇవన్నీ చేసింది. నువ్వు ఇంకా జనరల్లీ మీరు అర్థం చేసుకొని పాతోళ్ళు కాబట్టి చెప్తాను, మనం స్తుతిస్తాం పిల్లలు దేవుణ్ణి. ఆ పాట తప్పనులే. నువ్వు ప్రతి ఆదివారం నే పాపిని అంటే నీకు ఇంక ఏం ప్రయోజనం? యేసుప్రభు చూడడానికి నేను ఇంకా పాపంలోనే ఉన్నాను. నువ్వు జీవితంలో ధ్యానించలేవు, వాక్యాన్ని మెడిటేట్ చేయలేవు. మనమంతా పాపులము, ఇప్పుడు కాదు, ఇప్పుడు పైనుంచి వచ్చిన వాళ్ళము, స్వర్గానికి సంబంధించిన వాళ్ళము. దేవునికి ఆనందం వేసేది నువ్వు సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు. ఇంకో నేను నడిపించిన అనవ పన్నే పడరే, అరే ఆయన నడిపాడు నీవు నావని. ఎవడు చెప్పాడు నీకు నావ నడిపేమని? మంచి పాట అదే, నాకు చాలా ఫేవరెట్ పాట అదే. మళ్ళీ పాట గురించి దైవజనులు రాశారు, మంచి మన పితరులు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, డోంట్ మిస్కోట్. యేసు ప్రభు నడపడు, నీ పాట పడవని ఆయన అంటాడు, నువ్వు నడుపు, నేను వెనక ఉన్నా అని. లేదంటే పేతురు పక్కన తప్పుకో, నీ కథ ఏమో నేను చూసా, తేరా వలలు తేరా ఏసా అని చెప్పలే యేసు ప్రభు. ఏమన్నాడు? పేతురు నీకు స్థలం చూపిస్తా, ఆడేళ్ళో ఆడే. నేను చెప్తున్నా, డ్రైవింగ్ బాధ్యత నీదే, ఆయన నడపడు, నీకు డైరెక్షన్ ఇస్తా ఎటు నడపాలో. కొన్ని పాటలు చాలా మంచి ఆడ పాడాలో ఆడ పాడాలా. నీకు ఇప్పుడు అర్థమైందో లేదో? అద్దాలు చాలా కష్టం, కొంతమంది అద్దాలే తీరు. దేవుడు వేరే చర్చికి తీసుకెళ్తాడు, ఇట్లా చర్చికి తీసుకొస్తాడు వాళ్ళని నింపాలా అని వాక్యంతో, జ్ఞానం ఇవ్వాల, రెవల్యూషన్ నాలెడ్జ్ ఇవ్వాలా, అసలు నేను ఏం చేశానో తెలవాలని. ఒకసారి ఇటుకి అద్దాలు మాత్రం తీర్చుడు. ఇంకో విధంగా చెప్పిన అద్దాల గురించి, నేను అద్దాలు పెట్టుకుని ఉండే ఒకప్పుడు.
నాకు జీవితంలో అబ్రహాము ధనికుడు అనేదే అర్థం కాలేదు పిల్లరా. నేను అబ్రహాం అంటానట్లు ఒక పాత బెడ్షీట్ వేసుకొని కింద ఏం లేదు, ఏదో ఈ వరకు పాపము కట్టి తీసుకుని పోతాంటాడు బీదోడు పాపము. నా దృష్టిలో ఎప్పుడు అబ్రహాం అట్లే ఉండే. కొన్ని సినిమాలు కూడా చూసిండే అబ్రహాం పోయి, నేను వాళ్ళు కూడా అట్లే తీసినారు పాపము. తెలుసా మీకు, అబ్రహాం అంటానట్లే ఒక కట్టి పాత బెడ్షీటు, ముఖం నల్లగా, జుట్టు ఇంత ఇరుసుకొని. నేను అనుకున్నాను పాపము ఏం మనిషి అయితను. అప్పుడప్పుడు అబ్రహాం గురించి వినేటప్పుడు అబ్రహాము దేవునికి ఇష్టడు. నాకు పెద్ద సమస్య ఇది, దేవునికి ఇష్టడంట బెడ్షీట్ చూసే పాతదే. నా పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? ఈ దేవుణ్ణి వెంబడించడం ద్వారా నాకు ఆ పాత బెడ్షీట్ తప్పదా, ఆ కట్టి తప్పదా? ఐ వాజ్ లైక్ దాట్. నేను ఊరికి చెప్పుకోలేను. నేను పోయే చోట ఆడ చెప్పేవాళ్ళు, యా చర్చి అనొద్దండి అని చెప్పేవాళ్ళు అట్లా వాళ్ళు. నాకు ఆ పాత బెడ్షీట్, ఆ పాత కట్టే గడ్డం ఒకటి ఎప్పుడు బాధపడేవాడిని. దానికి తోడు సినిమా చూసాను నేను అబ్రహాంది. రియల్లీ స్పీకింగ్, నేను అబద్ధం చెప్పడంలా. ఆ సినిమాలో ఏం తీశారంటే, ఆ యేసుప్రభు దేవుడు అంటాడు కదా ఆ ఇస్సాకుని బలిమ్మని, ఆ సినిమా అంతా ఎవరు తీశాడో మహానుభావుడు. ఆ సినిమాలో ఏముంటుంది తెలుసా, మీరు చూడండి, ఉందో లేదో నాకు తెలుసా, తీసినారేమో, ఉందో ఇప్పుడు బయట తీసినారు మనోళ్ళు కాదు. ఆ దాంట్లో అబ్రహాము పారిపోతూ ఉంటాడు దేవుణ్ణి దూరము పిల్లల్ని తీసుకుని దాచిపెడతాడు రూమ్ లో. అరే నాయన నువ్వు యాట్లకు తీసావు ఆ సినిమా? నేను అదే నిజం అనుకుంటా అంటే ఎంత చెడ్డోడు దేవుడు. ఆ పిల్లోడిని పాపం 3 సంవత్సరాలు పుట్టక ఆ పిల్లోడిని బలిమ్మంటున్నాడు. చూడు అబ్రహాం దాచిపెట్టుకుంటున్నాడు. ఆ పిల్లోని దాచిపెట్టాడు. దేవుడు పై నుంచి మాట్లాడతాడు, అబ్రహామా ఎక్కడున్నాడు పిల్లోడు? అబ్రహాం దాచిపెట్టి బయటకు వచ్చి, ఎందుకయా చంపుతావు నా పిల్లోడిని అని. అక్కడ నాన్ సెన్స్ పిల్లరా ఇది. అబ్రహాం ఎవరో తెలుసా? ఆ కాలంలో బిల్ గేట్స్. వాడేవారు సార్ అంటారేమో మీరు, ఏమో టికెట్లు మీకు అసలు హలో పోనీ ఇట్లా చెప్తానండి. ఆ ఇండియాలో ఎవరు ధనికుడు? ఎందుకంటే బిల్ గేట్స్, ఎలన్ మాస్క్ అన్నాను అనుకో, వాళ్ళు ఎవరు సార్ ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళ అనుకో. కాదు. హలో, నేను ఇండియా ఎగ్జాంపుల్ ఇచ్చేది బెస్ట్ మీకే. అంబానీ ఆ టైపులో అబ్రహాం ఎవరు? అంబానీ. కాసిన 13.2 పెట్టినైనా వీళ్ళకి శివాజీ బహు ధనికుడు. వీడు చూస్తే పాత బెడ్షీట్ వేసినాడు మింద. ఏం మనుషులరా మీరు? నేను బైబిల్ చదివాన్ని కాదు, ఇట్లా వినేవాడిని, ఏదో ఊరికి చదివాన్ని. క్రైస్తవుడిని కదా, ఒక అధ్యాయం 2 అధ్యాయాలు. నేను ఎప్పుడైతే చదివానో ఆడేం రాయబడింది, అబ్రహాము వెండి బంగారం కలిగి, అరే బహు ధనవంతుడు. అరే ఆ సినిమాలు నమ్మకండి, ఎవడో ఏదో చెప్తే నమ్మకండి. బైబిల్ చదవండి నాయన మీరు. నాకేం సమస్య లేదు ఆ పాటలు పాడడము, ఈడ పాడము, ఈడ సెలబ్రేషన్కి వచ్చేది. ఆయన రక్తానికి వెల చెల్లించిన ఆ రక్తాన్ని ఘనపరచడానికి వచ్చేది, ఈడ ఆ నామాన్ని మహిమపరచడానికి వచ్చేది. ఇక్కడిక నన్ను పాపం నుంచి విడిపించే రాజుగా చేశాడే, సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడే, ఎంత గొప్ప దేవుడు తండ్రి నువ్వు అని మహిమపరచడానికి వచ్చేది మనము. మనకు లోపల ఉంది, నా జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు నా దేవుడు అని. నేను 10 మందికి చెప్పేది అదే, అందరికీ చెప్పేది అదే. ఆయన తప్ప ఇంకో ప్రభు లేడు ఈ సృష్టిలో. ఆయన తప్ప ఇంకెవడు లేదు పాపం నుంచి మనల్ని విడిపించేవాడని. ఓకే, నా పాయింట్ ఎక్కడి నుంచి వెళ్ళారు? ప్రాస్పరస్ గురించి. సో ప్రాస్పరస్ గురించి నేను చెప్తాను. ఏంటి ప్రాస్పర్ కావడం? కృప నీ మీద ఉంటే ఏమవుతావు నువ్వు? ప్రాస్పర్. ఒకే ఎగ్జాంపుల్, ఇప్పుడు రండి ఆదికాండం 24వ అధ్యాయంలోకి. ప్రాస్పర్ చేస్తుంది కృప నీ మీద ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు ప్రాస్పర్ అవుతాడు. ఎలా? ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. 24:1, 24:2లో. ఓకే, నేను టైం తక్కువ, నీకు ముందు చూడండి. అబ్రహాము తన యొక్క దాసుని పిలిచి, ఎలియాజర్ అని ఏమంటాడు? అబ్రహాము తనకు కలిగిన సమస్తం ఎరుచున్న తన ఇంటి దాసుని పిలిచి ఏమంటాడంటే, నువ్వు పోయి నా యొక్క కుమారుడు కోసము ఒక అమ్మాయిని తెమ్మంటాడు. అమ్మాయి ఇంత ముందు చూడండి, స్టోరీ మాదిరి చెప్తాను మీకు. ఎలియాజర్ని పిలిచి అబ్రహాము, ఎలియాజర్ ఎవరు? తన సేవకుడు. ఒట్టేసుకుని చెప్తాడు, ఒట్టేసుకో నా దగ్గర, నువ్వు నా కొడుకు కోసము నా యొక్క బంధువుల మధ్యకి పోయి తన కోసం భార్యను తేలా అంటాడు. ఇక్కడ కనానీల్ని వద్దు తీసుకురమ్మంటాడు.
చాలా డిఫికల్ట్ టాస్క్ కదా పిల్లరా ఇది. ఏంది? చాలా కష్టమైన పని. ఇప్పుడు మాకు కానీ మీకు కానీ కొంతమంది వాళ్ళే చూసుకుంటున్నారు అనుకోండి, పిల్ల పాప, పిల్లోడు పిల్ల పాపనా అనే తెలుగులో పిల్లోడు. కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నారు. ఏంది సంబంధాలు? చాలా డిఫికల్ట్. కృప చాలా అవసరం ఈ ఏరియాలో కదా. పాప మొత్తానికి ఏదో లేండి, ముందు చూడండి. ఇప్పుడు సరే మొత్తానికి అని చాలా కష్టమైన పని పిల్లలు. కృప అవసరము. అందుకే అబ్రాహాంకి అర్థమైంది కృప కావాలని. అందుకే ఎలియాజర్తో అంటాడు, నువ్వు పోయి పాపను పట్టురా ఈ పిల్లని కోసం. అంటే పిల్లం ఏమంటారు తెలుగులో, భార్యని తీసిరా అన్నప్పుడు ఎలియాజర్ పోతాడు పిల్లరా. జాగ్రత్త వినండి స్టోరీ. కృప ఉండే వాళ్ళకి ఏం జరుగుతుందో వింటున్నారా? ఇప్పుడు వినండి. అబ్రాహాం ఒక మాట అంటాడు ఎలియాజర్తో. ఎలియాజర్ అంటాడు, అయ్యా అమ్మాయిని తెమ్మంటానో, ఎట్లా అమ్మాయిని తెచ్చేది, ఎట్లా నాకు తెలుస్తుంది అంటే అక్కడ ఒక మాట అంటాడు అబ్రాహాం, నా దేవుని సన్నిధి నీతో వెళ్తుంది. చూడు, సన్నిధి వెళ్తే ఏం జరుగుతుందో మేము నేర్చుకుంటా ఉన్నాం. నా దేవుని సన్నిధి నీతో వెళ్తుంది, ఆయన నీకు సహాయం చేస్తాడు అంటాడు. అందుకే సన్నిధి ఉంటే ఈ పెద్ద ప్రాబ్లము ఎట్లా సాల్వ్ అయిందో నేను చూపిస్తాను మీకే. 24:12 చూడండి ఏమంటాడు ఎలియాజర్. ఏమంటాడు, ఒక ఊరికి పోయింటాడు. అక్కడ ఆ పాపని పెళ్లి కూతురు తెచ్చేదానికి. చూడండి అది ఏమంటాడు ప్రార్థనలో, ఏమంటాడు చూడండి, నా యజమానుడుకు అబ్రాహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడుకు అబ్రాహాం మీద అనుగ్రహం చూపము. అయ్యా మా యజమానుడు పంపించాడు, ఆయన సన్నిధి నాతో, తన దేవుని సన్నిధి నాతో ఉందని నేను వచ్చాను. నువ్వు నాకు ఏం చేయాలి ఇప్పుడు, అనుగ్రహం చూపము అని చెప్పి ఏమంటాడో తెలుసా దేవునితో? నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, చిత్తగించుము. ఇప్పుడు పాపని ఎతకాల, పెళ్లి కూతురు ఎట్లా తెలుస్తుంది? ఊర్లో అంతమంది ఉన్నారు ఆడోళ్ళు, ఎవరని ఎట్లా అబ్రాహాము చెప్పిన పని జరుగుతుంది? ఎందుకంటే దేవుని సన్నిధి నాతో ఉందని అబ్రాహాం చెప్పాడు కదా అని ప్రార్థన చేశాడు. ఏమని? చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. ఇప్పుడు ప్రార్థన ఇది. నెక్స్ట్, కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉందును గాక. అందువలన నీవు నా యజమాని మీద, చూడండి ఇవి తెలుగులో అనుగ్రహం ఉంది, గ్రేస్, ఫేవర్. మన కృప ఉంటే ఏమంటారు మాటకి ఎలియాజరు? నీ కృప ఉంది నా యజమాని మీద, నీ కటాక్షం ఉంది, నీ అనుగ్రహం ఉంది. అందుకే ఇప్పుడు నాతో ఏం నడుస్తుంది? నీ ప్రజెన్స్ నాతో ఉంది. ఆ తర్వాత ఏమైంది చూడండి, చూపితే తెలుసుకుందాను. అతడు మాట్లాడుట, అబ్బా ఎంత బాగుంది చూడండి. నేను చెప్తున్నా, నా కృప మీలో పెరగాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని ఇప్పుడు మాట్లాడతాం అలా. అర్థమైందా? ఏం జరిగింది? అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బేతుయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోని దిగిపోయి కడవ నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా, చూడండి ఎంత మంచి దేవుడు. ఏమన్నాడు? ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఆ తర్వాత అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దామిచ్చాను. ఆ తర్వాత మరియు ఆమె అతనికి దామిచ్చిన తర్వాత, నీ ఒంటలు త్రాగుమటుకు వాటికి నేను నీళ్లు దొరికిందే లేదా భార్య? ఏంటి నేను చెప్పాలనుకున్నాను అంటే, కృప నీ మీద ఉంటే ఆయన సన్నిధి నీతో ఉంటుంది బిడ్డ. ఆయన సన్నిధి నీతో నడిచినప్పుడు చూడండి ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయిందో. అందుకే ఆ తర్వాత 40వ వాక్యంకి వచ్చి యాకోబు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు రేపుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అర్థమైపోయింది ఈ అమ్మాయి అని. ఎందుకంటే దేవుడితో ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇచ్చాడు అబ్రహాము కొడుకు కోసము. అందుకే 40లో మంచి మాట అంటాడు. ఏమంటాడు చూడండి, వాళ్ళ ఇంట్లో అంటున్నాడు ఈ మాటలో, అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్య తీసుకుని వచ్చేదువు. ఎవరు చెప్పారు ఇవన్నీ? అబ్రహాం చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా నీతో కూడా తన దూతను పంపి. అదే సన్నిధి అంటే
ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమంటున్నాడు చూడండి, నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, నీవు నా వంశస్థుల ఎద్దకు వెళ్ళితివి ఈ ప్రయాణం. సో టోటల్ గా మళ్ళీ స్టోరీ చెప్తాడు. ఏమని? అయ్యా, మా యజమానుడు చెప్పాడు నా దగ్గర నాతో ఆయన సన్నిధి, దేవుని సన్నిధి ఉందని, అందుకే నేను వచ్చి ప్రార్థన చేశా. ఇట్లా అమ్మాయి వస్తే నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు అడిగిన తర్వాత ఆ అమ్మాయి ఏమనాలా, నీ ఒంటెలకు అన్నిటికీ నీళ్ళు వేస్తానన్నా. అదే చేసింది రెబెకా. దేవుని సన్నిధి నీతో ఉంటే ఇలాగే ఉంటాయి నీ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్. లేకుంటే ఒక అమ్మాయిని ఎతకాలంటే ఎంత కష్టమో ఎలియాజర్కి, ఎలా తెలుసుకోగలడు? కానీ సన్నిధి నీతో ఉందనుకో, దేవుని సన్నిధి, చూడు ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయో ఆయన జీవితంలో. మంచి మాట అన్నాడు, 42లో ఒక మాట అంటాడు. ఆ మాట జరిగి ఇంకో సన్నివేశానికి వెళ్దాం. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడల. ఆ తర్వాత ఓకే జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? వాళ్ళతో అంటున్నాడు, నేను ఇట్లా ప్రార్థన చేశాను, దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడు. 56లో అంటాడు మళ్ళా, 56 వాక్యం. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదని చెప్పినప్పుడు. సో ఈ టోటల్ పోర్షన్ అంతా ఏంటి? కృప నీ మీద నడిస్తే, నీతో నడిస్తే ఎలా నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్రాస్పర్ కావడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రాస్పర్ అయినాడే లేదా ఎలియాజరు? నేను చెప్తున్నా నీకు, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు. కొంతమంది అయితే అసలు ఏది అర్థమే కన్ఫ్యూజ్ లైఫ్ అంటారు. వ్యాపారం పట్టుకున్నా జరగడంలా, ఏది చేసినా సఫలం కాలే, ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు. నేను అందుకే చర్చికి రమ్మనేది. చర్చికి వస్తే బెనిఫిట్ ఏంది అసలు నీకు? ముందు నేను ఒక మాట చెప్తాను. నేను చర్చ్ ఒక మనిషి కాదు పెట్టిండేది. బైబిల్లో ఎఫెసీ 4:13 చదివితే, ఇది యేసయ్య తను వెళ్ళిపోయిన తర్వాత తను ఉండి పని చేసే సంఘాన్ని ఆయన స్థాపించాడు. నువ్వు వస్తాండేది దేవుణ్ణి వినేదానికి, నువ్వు వస్తాండేది వెలుగులోకి ప్రవేశించేదానికి, అజ్ఞానాన్ని తీసేసేదానికి. ఇంతమంది తల పట్టుకొని ఉన్నారు ఈరోజు సమస్యలతో, కష్టాలతో. ఇది కాలేజ్ చెప్పలేదు నీకే, ఈవెన్ నీ మమ్మీ డాడీ కూడా చెప్పలేరు నీకు సమస్య నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలో. నీ మీద కృప నీ ప్రతి సమస్య నుంచి నీకు విడిపిస్తుంది. దేవుని కృప ఆల్రెడీ నీ మీద ఉంది. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆవు గద గడ్డి మేస్తా ఉందే, ఇంకో వ్యక్తిని జస్ట్ టచ్ చేసి విడిచిపెడతా. 39వ అధ్యాయం. యోసేపు పిల్లరా, హలో, యోసేపు జీవితం అందరికీ తెలుసు. ఆయనతో ఎవరున్నారు? యోసేపుతో దేవుని. చూడండి, బైబిల్లో చూపిస్తాను మీకు. 39వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 1-2, 39:1-2 చదువునైనా. యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజవంశ సంరక్షకుడు, సేనాధిపతి అయిన పోతిఫరు ఒక ఐగుప్తుడు అక్కడ తీసుకుని వచ్చిన ఇష్మాయేలు. ఓకే, 2వ వాక్యం పెట్టు. సారీ. యెహోవా యోసేపుకి తోడే ఉండను కనుక ఏమైతాడంటే అతను వర్ధిల్చి, అదే తోడే ఉండను, గ్రేస్, ప్రజెన్స్, సన్నిధి. జాగ్రత్తగా విన్నారా? యోసేపు ఎవరు? దాసుడు పిల్లరా, కొనుక్కొచ్చాడు. ఎంప్లాయ్ కాదు, కనీసం ఏమంటారు ఎంప్లాయ్ తెలుగులో? ఉద్యోగి కాదు యోసేపు, దాసుడు. ఉద్యోగికి దాసుడికి తేడా ఏమో తెలుసా? కనీసం ఉద్యోగి కూర్చోవచ్చు, అలిసిపోతే. ఫరో ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో ఉద్యోగి అలిసిపోతే కూర్చోవచ్చు. ఉద్యోగికి జీతం ఉంటుంది, ఉద్యోగికి డిఏ పెరుగుతుంది, ఉద్యోగికి సెలవు ఉంటుంది, అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. దాసుడికి ఏముండదు. దాసుడు ఫ్యాన్ వస్తువు, దాసుడు కూడా వస్తువులాగా ఇక్కడ పెట్టినాము, నాకేం కావాలో దాంతో చేయొచ్చు, ఇరగొట్టాలంటే ఇరగొట్టుకోవచ్చు. అంటే అది దాసుడు యొక్క స్థితి ఆ కాలంలో. అందరూ ఎంప్లాయీసే. కానీ ఏం జరిగింది తెలుసా? మీకు ఏం జరిగిందో ఆ రాయబడింది కదా, యెహోవా తోడే ఉన్నాడంటే యోసేపుకి. ఏమైనాడు తెలుసా? ఈ దాసుడు అందరి మీద యజమాని అయినాడు. అందరి మీద యజమాని పక్కన పెట్టావు, జైలుకి యజమాని అయ్యాడు. కొంతకాలం తర్వాత జైలుని పక్కన పెట్టావు, మొత్తం దేశానికే యజమాని అయినాడు. ఎవరు? యోసేపు. కారణం దేవుని యొక్క
తోడే ఉన్నాడు. 2-3 వాక్యాలు చదవండి, ముగిస్తాను, నేను ప్రార్థన చేసుకుని బలలో పోదాం. 3 నుంచి 2వ వాక్యం చూసారు. ముందు చూడైనా ఏం రాబడింది ఇక్కడ? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. ఆ తర్వాత యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో. నేను చెప్తున్నా పిల్లరా, నీతో ప్రజెన్స్ ఉందనుకో బ్రదర్, మీరు బిజినెస్ చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, మీ పిల్లలు చదువుకునే వాళ్ళు, నేను చెప్తున్నా బిడ్డ, హలో, యెహోవా సన్నిధి నీకు తోడే ఉందనుకో, నువ్వు ఎప్పుడు కింద ఉన్నావు, ఎప్పుడు పైన ఉంటావు. యోసేపు లాగా నీకు ఎవడన్నా దాసుడు అనుకొని లేదంటే నేను ఇసిరేని ఈ ప్రపంచంలో నేను ఈరోజు వాక్యం ద్వారా నీకు చెప్పి నేను పట్టుకుంటే కృప నీ మీద ఉంది. యేసుప్రభుని రక్షణ అంగీకరించాడు. నువ్వు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసేవాడైతే యోసేపు అదే చేసేవాడు పిల్లరా. అందుకే యోసేపు నోట్లో గలీజు మాటలు ఉండవు. చూసారా, బైబిల్ జీవితం అంతా చదువుకోండి యోసేపుది. ఈవెన్ అతనికి అన్యాయం చేసినా కూడా, కేసులో ఇరికిచ్చిన యోసేపుని ఒక్క పల్లెత్తి మాట అన్న యోసేపు. ఎందుకంటే యోసేపు దేవుని నుంచి వచ్చినవాడు. నేను దేవునికి పుట్టి ఉన్నాం, మీలో నాలో దేవుని బీజం ఉండేది పిల్లరా. దేవుళ్ళనే మాట్లాడాలా మనము. దేవుణ్ణి కాపీ కొట్టమంటుంది బైబిల్లో, దేవుని పోలి జీవించమంటుంది. అందుకే యోసేపు జీవితంలో చూడండి, కదల్లేదు ఆయన. ఎన్ని నిందలేసినా, ఎంత అవమానం వచ్చినా, ఏం జరిగినా కదల్లా యోసేపు. ఎందుకు అసలు యోసేపు తెలుసు, నేను దేవునితో సంబంధం కలిగిన వాడిని, ఈ దేశానికి దీవెన నేను సూర్యులా మెరిసే సమయం రాబోతుంది, చంద్రుల్లా వెలిగే సమయం రాబోతుంది, జనములకు భోజనం పెట్టే దినం రాబోతుంది, నేను దేశానికే ప్రధానమంత్రి కాబోయే దినం రాబోతుంది. అందుకే తన పెదవుల గుండా వాక్యం తప్ప వేరే మాట ఉండేది కాదు. ఏమైంది? యెహోవా అతనికి తోడే ఉండనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు ఏం చేశాడు? మన నెక్స్ట్ వాక్యం, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యుద్ధ పరిచర్య చేయవాడు ఆయన. చూసారు, ఏం వాడు ఆయన? దాసుడు ఏమైపోయినాడు? బాస్ అయిపోయాడు పిల్లరా. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయో, దట్స్ ద గ్రేస్. అదే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. అనేది కృప ఉంటే నీ మీద, నీ జీవితం ఎలా ఉంటుంది చూసారా. అబ్రహాం అన్నాడు, నా దేవుని కటాక్షం నీతో నడుస్తుంది, నా దేవుని సన్నిధి నీతో నడుస్తుంది. ఎలియాజర్, నువ్వు పో, నీ కార్యం సఫలమవుతుంది. యోసేపుని అమ్మేశారు అన్నదమ్ములు, కానీ ప్రపంచానికి దేవునిగా మారాడు. కారణం తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎందుకు? దేవుని కృప. దేవుని కృప నీ మీద, నా మీద ఉంది. జాగ్రత్తగా బిడ్డ, ముగిస్తాను నేను. హెబ్రీయుల రాసిన పత్రిక 13:5-6 2 వాక్యాలు ఇంగ్లీష్లో పెట్టాను, చాలా బాగా రాయబడి ఇంగ్లీష్లో. ఏమన్నాడు దేవుడు? 13:5 చదువుకున్నాం. నిశ్చయంగా నిన్ను నేను విడువను ఎడబాయను. చూడండి, ఇంగ్లీష్లో పెట్టు 13:5 ముగిసాను. లాస్ట్ వాక్యం ఇదే. ఏ వర్షన్ పెట్టాను నేను? ఎన్కేజీ పెట్టు. ఫాంట్ కూడా టైమ్స్ రోమన్ పెట్టండి. కొత్త ఫాంట్ పెడుతున్నారు మీరు. ఓకే, ఏనే తొందర, కానీ ఎద్దు అవసరం లేదు ఇప్పుడు వాక్యం గల్లా. ఓకే, జాగ్రత్త తినప్పుడు ఎవరు తెలుగులో చదువుతారా? నేను నిన్ను విడువను ఎడబాయనని 13:5 చెప్పి 6 అంటాడు, ఇది నెరవేర్చబడాలంటే నీ పెదవులు గుండా ఏం రాలా? వాక్యం రాలా అంటాడు. 13:5-6 ఎవరు చదవని తెలుగు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్పాలా, నోటితో మెడిటేట్ చేయాలా. దేవుడు నాకు సహాయకుడు. పెట్టలేదు నేను ఇంతవరకు. నువ్వు దేవుడు నాకు సహాయకుడు, నరమాతుడు నా ఎదుట నిలవనేరడు. ఎప్పుడు నీ నోట్లో ఈ వాక్యం ఉండాలా. నంబర్ 1 ప్రామిస్ ఇది. ఏనైనా మామూలు వర్షన్లే పెట్టు, ఇలాంటి హైలైట్ పెద్దకి చేయి. దీన్ని ఏం ముందు లేదా మీది ఏదో విజన్స్ ఉన్న వర్షన్ అది అడివా. ఓకే, హైలైట్ చేసి పెట్టు. లేట్ అవుతుంది, వీళ్ళ వల్ల చర్చ్ పెట్టినాక వీళ్ళని పట్టుకోండి. నాకు సంబంధం లేదు, అంత శివాజీనే ఈరోజు.
మామూలు వర్షం చూపినైనా ఇప్పుడు చూపించింది చూపిపోయి నీ తృప్తి అదే పెట్టు, నేను అడ్జస్ట్ అవుతానులే, లేట్ అవుతాను అంతా నా ముఖం చూస్తున్నారు. లెట్ యువర్ కాన్వర్జేషన్ బి వితౌట్ కవచియస్నెస్. అది చెప్పాను కదా నేను, మీ కాన్వర్జేషన్ లో ఏముండకూడదు. కవచియస్నెస్ అంటే లోభత్వము, దొంగతనము, ఇవన్నీ ఉండకూడదు బిడ్డ. ఓకే, ఆ తర్వాత చూడండి, ఫర్ హీ హ్యాడ్ సెడ్, ఏమని చెప్పాడైనా, ఐ విల్ నెవర్ లీవ్ ది నాట్ ఫర్సేక్ ది, అంటే నేను నిన్ను విడువను ఎడబాయను అని నెక్స్ట్ వాక్యం పెట్టి ఇప్పుడు అది నాకు కాల. సో దట్ we may boldly say the Lord is my helper and I will not fear what man shall do unto me. ఏం చెప్పాలంటే I will say, okay, the Lord is my helper. boldly say, అది ఫినిషింగ్ టచ్. ఏంటది? నువ్వు దివారాత్రులు చెప్పాలా ధైర్యంగా, నా దేవుడు నా పక్షం ఉన్నాడు, నా భర్త దైవత్వంతో నిండి జీవించగలడు. సో జస్ట్ ముందు చూడైనా ఏం చెప్తావు, ఏం మెడిటేట్ చేయాలా, జాగ్రత్త ముందు చూడు, జస్ట్ 2 నిమిషాలు. యేసు నామములో నా భర్త మీద దేవుని అగాపే ప్రేమ నిరంతరం పనిచేయును గాక, దేవుని సామర్థ్యం పనిచేయును గాక, నా భర్త దేవుళ్ళ నాతో వ్యవహరించును గాక, నా తల్లిదండ్రులు నాతో దేవుళ్ళ నన్ను ప్రేమించురు గాక, మా మధ్య దేవుని ప్రేమ రాజ్యం చేయను గాక. దివారాత్రులు నువ్వు దేవుని వాక్యం చెప్పావనుకో, నాలో దేవుని జ్ఞానం ఉంది, నాలో దేవుని సామర్థ్యం ఉంది. ముందు చూపిట, నాలో దేవుని ఒక ఐశ్వర్యం ఉంది, నేను బీదరికాన్ని చూను, నేను చేయి పెట్టిన చూడ నేను సక్సెస్ అవుతాను, నా దేవుని నా పక్షం, నా దేవుని ప్రేమిస్తా ఉన్నాడు, నేనంటే ఇష్టం నా దేవునికి, నేను ప్రియుడని నా దేవునికి, నా దేవుని యొక్క ప్రేమ నా మీద ఉంది. నేను ఎన్ని చెప్పమంటావు బిడ్డ నీకే? అనుక్షణం దేవుని వాక్యాన్ని చెప్పు. నా శరీరం నిండా దేవుడు ఉన్నాడు, దేవుని జీవం నాలో ఉంది, దేవుని సామర్థ్యం నా ఎముకల్లో ఉంది, నా భర్త నన్ను దేవుళ్ళ ప్రేమించును గాక, నా భర్త నా మీద దేవుళ్ళ దయచూపును గాక. నీ నోట్లో కేవలం దేవుని యొక్క దీవెనలు, దేవుని మాటలు ఇవి ఉండాలా. టైం పట్టచ్చు, 1-2 నెలలు. సైతాను చెంటాడు నీతో మాట్లాడకి, ఇవన్నీ వాడు చాలా దుష్టుడు, వాడు శపించు వాడిని. ఇంత చెడ్డ భర్త దొరికినాడే, ఇట్లా వాడిని చేసుకుంటేనే నాశనం అయిపోను వీడు, ఇట్లా తల్లిదండ్రులు ఉన్నారే వీళ్ళు లేకుంటే, ఎంత దయ్యాల మాటలు అవన్నీ. నువ్వు ఏం మాట్లాడతావో, దేవుని వాగ్దానం ఎంత మాట్లాడతావో ఆ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు నీ జీవితంలో. రాతి లాంటి హృదయమైన వ్యక్తిని మార్చేస్తాడు దేవుడు. రాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించు బిడ్డ. నేను జ్ఞానవంతురాలనే, దేవుని జ్ఞానం నాలో ఉంది, నేను ఈ యొక్క పట్టణాన్ని జయిస్తాను, పరిశుద్ధాత్మ సామర్థ్యం నాతో పనిచేస్తాను, దేవుని జ్ఞానం నా ఇంట్లో, దేవుని ఐశ్వర్యం నా ఇంట్లో ఉంది. దినమంతా నీకు ఏడు కూర్చోబెట్టి నేను చెప్పగలను బిడ్డ, దేవుని సన్నిధి నీతో ఉంది. కానీ నెరవేర్చబడేది ఎప్పుడు? దేవుని సన్నిధి చూసేది ఎప్పుడు? నువ్వు నీ విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు. యెహోషువ, ఏ దాన్ని చూసి నువ్వు భయపడకో, ఎవ్వడు నీ ముందు నిలవని. నువ్వు చేయాల్సిందంతా దివారాత్రులు కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుని, తండ్రి నీకు వందనాలు, నువ్వు నాకు ఇచ్చేది నీ బిడ్డల మీద, నీ బిడ్డల సన్నిధిలో నీ కృప ద్వారా పరిశుద్ధాత్మ నీతో కలిసి వివరించడం జరిగింది, బోధించడం జరిగింది. నేను ఈ సంఘంలో నువ్వు తీసుకొచ్చిన ఈ బిడ్డలు, నువ్వు ఎన్నుకున్న వాళ్ళు తండ్రి, వీళ్ళు ఈ సంఘంలో నువ్వు నిలబెట్టావు, వీళ్ళని నువ్వు నాటావు, నువ్వు తీసుకొచ్చావు. ఎందుకంటే వీళ్ళ గురించి నీకు చాలా ప్రణాళిక ఉన్న. ఆ రోజు యెహోషువతో ఉన్న ప్రణాళిక, ఆ రోజు యోసేపు మీద ఉన్న ప్రణాళిక, అదే ప్రణాళిక వీళ్ళ మీద ఉంది తండ్రి. అందుకే నువ్వు వీరితో మాట్లాడావు, మీరు గుర్తు చేశావు, నువ్వు వీరిని విడువను ఎడబాయని దేవుడు. ఏ మనిషి, ఏ రోగము, ఏ శాపము, ఏ దయ్యము వీరి ఎదుట నేరదు తండ్రి. వీరితో నువ్వు కోరుకుంటానేదల్లా నీ వాక్యాన్ని నమ్మి, నీ వాక్యాన్ని మాత్రమే పలకమని. ఈ బిడ్డ నీకున్న ప్రతి ఒక్కరూ, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ఆ పని చేయుదురు గాక, అందుకు నీ సామర్థ్యం వారికి లభించును గాక, వీరందరూ ఫలించుదురు గాక తండ్రి, అభివృద్ధి చెందుదురు గాక, నీ వాక్యంలో జీవించుదురు గాక. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఒకే చిన్న వాక్యం